ఓం సర్వవేదాంత సిద్ధాంత గోచరం తమగోచరం గోవిందం పరమానందం సద్గురుం ప్రణతోస్మ్యహం. ఓం శాంతి శాంతి శాంతి. ತೊಂಬತ್ತೇಳರಿಂದ 407, 397ರಿಂದ. ಶವಾಕಾರಂ ಯಾವದ್ಭಜತಿ ಮನುಜಸ್ತಾವದಶುಚಿಃ ಪರೇಭ್ಯಃ ಸ್ಯಾತ್ ಕ್ಲೇಶೋ ಜನನ ಮರಣ ವ್ಯಾಧಿ ನಿರಯಾಃ. ಯದಾತ್ಮಾನಂ ಶುದ್ಧಂ ಕಲಯತಿ ಶಿವಾಕಾರಮಚಲಂ ತದಾ ತೇಭ್ಯೋ ಮುಕ್ತೋ ಭವತಿ ತದಾಹ ಶ್ರುತಿರಪಿ. ಸ್ವಾತ್ಮನ್ಯಾರೋಪಿತಾ ಶೇಷ ಭಾಸವಸ್ತು ನಿರಾಸತಃ ಸ್ವಯಮೇವ ಪರಂ ಬ್ರಹ್ಮ ಪೂರ್ಣಮದ್ವಯಮಕ್ರಿಯಂ. ಸಮಾಹಿತಾಯಾಂ ಸತಿ ಚಿತ್ತವೃತ್ತೌ ಪರಾತ್ಮನಿ ಬ್ರಹ್ಮಣಿ ನಿರ್ವಿಕಲ್ಪೆ ನ ದೃಶ್ಯತೆ ಕಶ್ಚಿದಯಂ ವಿಕಲ್ಪಃ ಪ್ರಜಲ್ಪಮಾತ್ರಃ ಪರಿಶಿಷ್ಯತೆ ತತಃ. ಅಸತ್ಕಲ್ಪೋ ವಿಕಲ್ಪೋಯಂ ವಿಶ್ವಮಿತ್ಯೇಕವಸ್ತುನಿ ನಿರ್ವಿಕಾರೆ ನಿರಾಕಾರೆ ನಿರ್ವಿಶೇಷೆ ಬಿಧಾ ಕುತಃ. द्रष्टुदर्शनदृश्यादि भावशून्यैकवस्तुनि निर्विकारे निराकारे निर्विशेषे भिदा कुतः. कल्पार्णव इवात्यन्त परिपूर्णैकवस्तुनि निर्विकारे निराकारे निर्विशेषे भिदा कुतः. तेजसीव तमो यत्र विलीनं भ्रान्तिकारणं अद्वितीये परे तत्त्वे निर्विशेषे भिदा कुतः. एकात्मके परे तत्त्वे भेदवार्ता कथं भवेत्. सुषुप्तौ सुखमात्रायां भेदः केनावलोकितः. न ह्यस्ति विश्वं परतत्त्वबोधात् सदात्मनि ब्रह्मणि निर्विकल्पे कालत्रयेनाप्यहिरीक्षिते गुणे न ह्यम्बुबिन्दुर्मृगतृष्णिकायां. मायामात्रमिदं द्वैतम् अद्वैतं परमार्थतः इति ब्रूते श्रुति साक्षात् सुषुप्तावनुभूयते. अनन्यत्वमधिष्ठानात् आरोप्यस्य निरीक्षितं पंडितैरज्जुसर्पादौ వికల్పో భ్రాంతి జీవన. ఇక్కడ దాకా మనం విచారణ చేసుకున్నాము. మనకు ఎన్నిసార్లు మనము మన స్వరూపం గురించి మనము తెలుసుకుంటున్నప్పటికీ కూడా ప్రాక్టికల్గా ఫెయిల్ అవుతూ ఉంటాం. ప్రాక్టికల్గా ప్రపంచంలో సత్యత్వ బుద్ధి వచ్చేస్తూ ఉంటుంది, ఈ శరీర భావన వచ్చేస్తూ ఉంటుంది. నేను జీవుడని ఏ అభిమానంతో మనం జీవించింటామో ఆ అభిమానంలో ఉన్న మోహం అంత తొందరగా పోదు. ఆ సత్యాన్ని మనందరికీ తెలవాలని శంకరాచార్యుల చరిత్రలోని ఒక లీల జరిగింది. శంకరాచార్యుల భగవానులు కూడా అలాంటి వాసనలకు దొరికిపోతారు. అంతటి మహా విద్వానుడు కూడా భాష్యాదులన్నీ రచించిన తర్వాత కాశీలో నేను బ్రాహ్మణుడిని, వాడు చాండాలుడు అనే భేదబుద్ధులు వచ్చేస్తుంటాయి అని. మరి అంతటి మహానుభావునికే ఇలాంటి భాష్యాలు పుస్తకాలు రాసిన వ్యక్తికే దేహాభిమానం వస్తుందంటే కన్నా మనం ఎలాంటి వాళ్ళు అని. అందుకే దీన్ని శివుడు పార్వతి ఈ విషయాన్ని చూసి ఆ దేహాభిమానాన్ని, జాత్యాభిమానాన్ని, మానిత్వ గుణంతో
ఉన్న ఆ భాష్యకార భగవాన్ని పరీక్షించడానికి చాండాలను రూపంలో కుక్కల చేతిలో పట్టుకొని భార్యాభర్తలు చాండాలని భార్యాభర్తల్లాగా కాశీ వీధుల్లో వస్తూ ఉంటారు. ఇంకా అప్పటి నుంచి కాశీ వీధులు ఇరుగ్గానే ఉన్నాయి. ఎందుకంటే ఇది పాత సిటీ కాబట్టి ఇంకా వెడల్పైన రోడ్ లేడానికి అవకాశమే లేదు. ఇప్పుడే ఎంత చెప్పాలంటే మోదీ గెలిచినాడు, కొన్ని రోడ్లు వెడల్పు వేసేసాడు, కొన్ని మాట్లాడుకొని అది ఇది చేసి. లేకపోతే కాశీలో మాత్రం ఎప్పుడు ఇరుకు సందులే. కాబట్టి ఇంక ఎదురుగా ఈ కుక్కలు పట్టుకొని ఇంకా కళ్ళు దాక్కొని చాండాల రూపంలో వస్తుంటే కానీ అటువైపు నుంచి భాష్యకార భగవాన్లు నది స్నానం చేసి ఇటు వస్తుంటే కన్నా అప్పుడు గచ్చ అంటాడు, తొలగిపో అని. అప్పుడు ఆ ప్రసంగము భలే ఉంటుంది. అది మనీషా పంచకం అని అప్పుడు ఆ శ్లోకము రచింపజేశారు. ఫస్ట్ సత్యాచారస్య గమనే కదాచిత్ ముక్తిదాయకం కాశీక్షేత్రం ప్రతి సహ గౌర్యా మార్గే తు శంకరం. కాశీ క్షేత్రంలో సత్యాచారస్య గమనే అంటే శంకరాచార్యులు అక్కడ కాశీలో తిరుగుతున్నప్పుడు శివుడు మళ్ళీ పార్వతీదేవి ఆ చాండలలో వేషంలాగా వేసుకొని అంత్యవేషధరం దృష్ట్వా గచ్చేతి చాబ్రవీత్. ఆ చాండాల వేషం చూసి పక్క తొలుగు అంటాడు. అప్పుడు శంకరుడు గుర్తు చేస్తాడు, అంటే తొలుగు అని అంటున్నావు, నువ్వు ఎదురుగా వస్తున్నావు అంటే రోడ్డు నుంచి పక్కకు, దారి నుంచి పక్కకు తొలుగు అంటున్నావు. ఇప్పుడు ఈ శరీరంలో ఒకటి చైతన్యం వస్తూ ఉంది, ఇంకొకటి అనాత్మ వస్తుంది శరీరంలో. మరి నువ్వు తొలుగు అంటున్నావా, ఆ చైతన్యాన్ని పక్కకు పోమంటున్నావా? అది పక్కకు పోదు, అది అందులో క్రియలు ఉండవు, అది సర్వవ్యాపకంగా ఉంటుంది. ఈ శరీరంలో ఉన్న చైతన్యం పరమాత్మ స్వరూపం. పోనీ ఈ శరీరం అంటే ఏంటిది? దృశ్య వస్తువు, మిథ్యా వస్తువు. మరి ఈ మిథ్యా వస్తువుని మళ్ళీ ఆ దారి అదేమన్నా సత్యం? అది మిథ్యా వస్తువు, మిథ్యాభూతమైన ఈ శరీరాన్ని మిథ్యాభూతమైన రాస్తా నుంచి పక్కకు పొమ్మంటున్నావా? ఆత్మ వస్తువుని పక్కకు పొమ్మంటున్నావా? అనాత్మ వస్తువుని, కింద ఉన్న రోడ్డు అనాత్మ వస్తువు, అనాత్మ వస్తువు నుంచి ఆత్మ చైతన్యాన్ని పక్కకు పొమ్మంటున్నావా, లేదా అనాత్మ వస్తువుని పక్కకు పొమ్మంటున్నావా అని దాన్ని అంటాడు. అన్నమయాదన్నమయమథవా చైతన్యమేవ చైతన్యాత్ ద్విజవరా దూరీకర్తుం వాంఛసి క్రింభూహి గచ్చేతి. ఓ ద్విజవర అని, ద్విజుడు అంటే కన్నా సద్బ్రాహ్మణుడు అని, ద్విజవర అంటే కన్నా బ్రాహ్మణులలో శ్రేష్టమైన పండితుడు అని. సన్యాసిని ద్విజవరుడు అంటారు ఎక్కువ. ద్విజవర, నువ్వు నువ్వు దూరం చేయాలనుకుంటున్నావు దేన్ని? చైతన్యం నుంచి చైతన్యాన్ని దూరం చేయాలనుకుంటున్నావా, లేదా అన్నమయం నుంచి ఈ అన్నమయ కోశాన్ని దూరం చేయాలనుకుంటున్నావా అని చెప్పేసి. అప్పుడు ఈ శంకరుడు అంటాడు, కాదు నాయన, చైతన్యం నుంచి చైతన్యం అయితే వేరు జరిగి ఉన్నది ఒకటే చైతన్యం. పోనీ నువ్వు ఈ అనాత్మ వస్తువైన ఈ శరీరాన్ని మళ్ళీ కింద ఉన్న రోడ్డు నుంచి దూరం చేయమంటున్నావు. ఈ అనాత్మ వస్తువులకి ఆత్మ లేకుండా దీనికి అస్తిత్వం అన్నా ఉంటుందా? మరి నువ్వు ఈ అనాత్మ వస్తువుని, నీ శరీరం కూడా అనాత్మ వస్తువునే కదా, నీ బ్రాహ్మణ శరీరం అనాత్మ వస్తువునేమో చాలా శ్రేష్టం అనుకుంటున్నావు, ఈ చాండాలుడున్న ఈ శరీరాన్ని ఇది నీచమైన శరీరం అని అనుకుంటున్నావు. అనాత్మ వస్తువు ఏదైతే ఏమి, మిథ్య అంటే మిథ్యానే కదా అని చెప్పేసి మొదటి శ్లోకం. కిం గంగాంబుని బింబితేంబరమనో చాండాలవాటీపయః పూరే వాంతరమస్తి కాంచన ఘటీ మృత్కుంభయోర్వాంబరే ప్రత్యగ్వస్తుని నిస్తరంగ సహజ నందావబోధాంబుదౌ విప్రోయం స్వపచోయమిత్యపి మహాన్ కోయం విభేద భ్రమః. ఓ పండితుడా, ఈ విభేదమైన భ్రమ నీకు ఎందుకు వస్తుందయ్యా? కిం గంగాంబుని బింబితేంబరమణో, అంబరమణి, ఆకాశంలో ఉన్న మణి అంటే సూర్యుడు. ఆ సూర్యుడు కిరణాలు గంగానదిలో పడినప్పటికీ మళ్ళా చాండాల వాటిపై అంటే మోరీలో, చరండి మోరీలలో కూడా పడుతూ ఉంటుంది.
ఆ సూర్యుని కిరణాలు గంగా నదిలో పడినంత మాత్రాన మళ్ళా ఈ మురికి కాలువలో పడినంత మాత్రానగా సూర్యుడు అశుద్ధి అయిపోతాడా? సూర్యుని అశుద్ధి చేస్తాయి అవి. మళ్ళీ కాంచనగటి బంగారు కుండ లోపల ఉన్న ఖాళీ జాగా మృత్కుంభయోర్ మట్టి కుండలో ఉన్న ఖాళీ జాగా స్పేసు, బంగారు కుండలో ఉన్న ఖాళీ స్పేసు, ఆ స్పేసు ఈ స్పేస్లో ఏమైనా తేడా ఉంటుందా? అదంతా మహా ఆకాశమే కదా. ఖాళీ జాగా అంటే ఖాళీ జాగానే. లేదు ఇది బంగారు గడిలో ఉన్న ఖాళీ జాగా, దీనికి విలువ ఎక్కువ అనేమని ఉంటుందా? ఆ ఖాళీ జాగా అంటే ఒకటే, సర్వము అంతా ఒకటే ఉంది. అలాంటి సాక్ష్యమైన చైతన్యం ప్రత్యేక వస్తువు అయిన ఆ చైతన్యాన్ని నిస్తరంగం, ఏమీ తరంగాలు, మలినతలు, ఎలాంటి అశుద్ధులు లేని అలాంటి చైతన్యంలో అది సహజానంద. ఆ ఆనందం సహజంగానే దొరికే ఆనందం. ఏదో ఒక పని చేస్తే డబ్బుల ద్వారానో ఆస్తి ద్వారానో ఏదో ఒక నిమిత్తము ద్వారా వచ్చే ఆనందం కాదు. సహజంగా తానంతకు తాను, దానికి ఏ నిమిత్తాలు అవసరం లేదు. అలాంటి సహజానందం అవబోధాంబుదవు, అది జ్ఞాన సముద్రం, అది పరమానందం. దానికి మించింది లేదు ఆ పరమానందానికి. అలాంటి పరమానందంలో, అలాంటి చైతన్యంలో నీకు విప్రోయం స్వపచోయం, నేను విప్రుని, వాడు చండాలుడు, ఇత్యపి కోయం విభేద భ్రమః మహాన్. ఇలాంటి భ్రాంతి ఎందుకు కలుగుతుందయ్యా? ఉదయం నుంచి సాయంత్రం వరకు వేదాంతం చదివింది, ప్రాక్టికల్గా ఫెయిల్ అయ్యాడా లేదా? ఉన్నది ఒకటే సచ్చిదానంద స్వరూపుడు అయిన పరమాత్ముడు ఆ చైతన్యంలో, మిగతాదంతా అందులో కల్పితమైనది. అలాంటి కల్పితమైన వస్తువులు నా శరీరం శ్రేష్టం, నీ శరీరం శ్రేష్టమని గచ్చ అంటే, అందుకే అంత సులభం కాదు. అంతటి మహానుభావులకే ఆ భ్రాంతులు పోలేదంటే మన గతి ఏంటి? చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా అలర్ట్గా ఉండాలి. అవధూతులు చూడండి, ఏమి భేదం ఉండదు. అసలు వాళ్ళు నిజమైన సర్వతంత్ర స్వతంత్రులు, నిరంకుశేన విహరణం, ఆ స్థితిలో ఉండిపోయింటారు. వాళ్ళకి శరీర భేదాలు, వాడు ఈ కులం అని ఏమీ ఉండదు. వాళ్ళకి సంపూర్ణ భేదభావాలని, ఈ శరీరం మీద ఉన్న అన్నిటినీ, మోహాన్ని మొత్తం కంప్లీట్గా తొలగించుకుంటారు. అందుకే అలాంటి అవధూత స్థితిని మనము వెళ్ళాలి. ఫస్ట్ స్టేజ్ జీవన్ముక్తి అవస్థలో కూడా విచారం చేస్తున్నప్పటికీ కూడా నేను ఈ శరీరము, నేను పలానా జాతి, ఏ జాతుల్లో పుట్టి వచ్చింటామో ఆ జాతి మీద అభిమానం ఉంటుంది. తెలుసో తెలియకుండా ఎక్కడన్నా పోయి చూడండి, హర్యానాలో రామ్దేవ్ బాబా ఉన్నాడు, అక్కడంతా యాదవులు ఎక్కువ ఉంటారు. అది హర్యానా స్టేట్ నుంచి ఎక్కువ ఉంటారు. రిషికేశ్ కళాశాస్త్రంలో ఒడిశా నుంచి బ్రాహ్మణుడు, అక్కడ మండలేశ్వరు, అక్కడ ఎక్కువ ఒడిశా వాళ్ళు ఉంటారు. అందులో బ్రాహ్మణ శరీరం ఉంటారు. మా గురుగారు నేపాలీ శరీరం. ఏ ఆశ్రమంలోనూ నేపాలీలు ఎక్కువ ఉంటారు. మా ఆశ్రమంలో 11 మంది ఉంటారు నేపాలీలు. ఎక్కడిపైన కూడా వాళ్ళు, ఆ గురువులకి ఆ మోహం లేకుండా ఉంటుంది. కానీ అక్కడ పోయి విద్యార్థికి ఈయన మన కులమైన వ్యక్తి అని వాడికి అభిమానంతో అక్కడ ఉండుబుద్ధి అవుతుంది. చాలా సూక్ష్మంగా మనం గమనించకుండా పోతే భేద బుద్ధుల్లోనే ఉంటాం. ఆంధ్రాలో ప్రాంత అభిమానము అవన్నీ కూడా ఉంటాయి. ఉన్నారు ఆంధ్ర మండలేశ్వరులు కూడా ఉన్నారు. ఆంధ్ర మండలేశ్వరులు ఉంటే కానీ అక్కడ ఆంధ్ర వాళ్ళు ఎక్కువ ఉంటారు. అదే కాశీలోనే ఆంధ్ర ఆశ్రమం ఉంది కదా, అక్కడంతా తెలుగు వాళ్ళే ఉంటారు, ఎక్కువ ఉంటారు. కాబట్టి ఇలాంటి దేహాభిమానము ప్రాక్టికల్గా చెక్ చేసుకోవాలి. విన్నదేమో ఓకే, అర్థమైనట్టే ఉంటుంది. ప్రాక్టికల్లో మాత్రము క్షణము భేదబుద్ధి వస్తూ ఉంటుంది, క్షణము స్వార్థం వస్తూ ఉంటుంది. ఇది నా వస్తువు, అది వాడి వస్తువు, వీడు మనోడు, వాడు మనోడు కాదు అని చెప్పేసి ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఆ స్వరూపంలో నిలబడ్డం అంటే కానీ అంత ఈజీ కాదు అని చెప్పేసి, అందుకే అప్పుడు ఈ మాట అన్న తర్వాత ఇంకా శంకరాచార్య భగవానులు దివ్య దృష్టిలో చూసేస్తారు, వచ్చింది శంకరులే అని చెప్పేసి. అప్పుడు 5 శ్లోకాలు చెప్తారు. జాగ్రత్ స్వప్న సుషుప్తిషు స్ఫుటతర యా సంవిదుజృంభతే యా బ్రహ్మాది పిపీలికాంత తనుషు ప్రోతా జగత్ సాక్షిణి
సైవాహం న చ దృశ్యవస్మితి దృఢా ప్రజ్ఞాపి యస్యాస్తి చేత్ చాండాలోస్తు సద్విజోస్తు గురురిత్యేషామనీషామమ. ఎవరికైతే జాగ్రత్త స్వప్న సుషుప్తిసు స్ఫుటతర ఈ 3 అవస్థలో యా సంవిత్ విజృంభతే, ఒకటి కంటిన్యూస్గా, ఒకటి సంవిత్ అంటే కన్నా మన స్వరూపం సచ్చైతన్యం జ్ఞానము 3 అవస్థల్లో కూడా ఏదైతే విజృంభిస్తూ ఉంటుందో నేను మనమే ఉన్నాం, లోపల ఉన్న సాక్షి చైతన్యం మనకు 3 అవస్థల్లో ఏం జరుగుతుందో మనకు స్పష్టంగా తెలుస్తుంది. మనం కంటిన్యూస్గా ఉంటాం. మళ్ళా యా బ్రహ్మాది పిపీలికాంత తనుషు, బ్రహ్మ నుంచి పిపీలిక అంటే చీమ శరీరం వరకు ప్రోతా జగత్ సాక్షిని, అన్నిటిలో కూడా ఇది అనుస్యూతంగా ఉంది, అన్నిటిలోనూ ఉంది. మనమే ఉన్నాము, మన అధిష్టానంలో ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. అక్కడ ఒక పగ్గం బడి ఉంటే కన్నా జేరుబోతు, నాగుపాము, కట్లపాము, రక్తపింజరి, రకరకాల వెరైటీలు పాములు వస్తువులా కనిపిస్తున్నప్పటికీ ఆ అన్ని పాముల్లో కూడా ఆ పగ్గమే ఉంది. ఆ పగ్గాన్ని తీసి పక్కన పెట్టేస్తే మళ్ళీ అవేమీ కనిపించవు. అలాగే ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క వస్తువులో బ్రహ్మ శరీరం నుంచి బట్టి చీమ శరీరంకు అన్నిటిలోనూ మనమే ఉన్నాము. జగత్ సాక్షిని, సాక్షి చైతన్యం మనమే అన్నిటిలోనూ ఉన్నాము. మనస్వరం మనమే అలా కనిపిస్తున్నాము, మనమే మైక్లా కనిపిస్తున్నాం, మనమే మొబైల్లా కనిపిస్తున్నాం, మనమే ఈ పుస్తకంలా కనిపిస్తున్నాం, ఈ టేబుల్లా కనిపిస్తున్నాం, మనమే ఈ ఆశ్రమంలా కనిపిస్తున్నాం, మనమే విద్యార్థుల్లాగా, మనమే గురువుల్లాగా, సర్వము మనమే ఉన్నాము. మనకన్నా భిన్నంగా ఏమీ లేదు. సైవాహం నచ దృశ్య వస్తుమితి. ఏ చైతన్యం అయితే నిత్యంగా ఉందో అదే నేను, దృశ్యమైన వస్తువు కాదు. దృశ్యమైన వస్తువు అంటే ఏంటి? నారాయణ చైతన్యం. దృశ్య వస్తువులు అంటే ఏమి? మరి గాలి ఆకాశం కనిపించు, అది దృశ్య వస్తువా కాదా? అది గాలి మరి ఆకాశము నీకు కనిపిస్తుందా కనిపిదా? మరి కనిపించకపోతే అది దృశ్య కోటికి రాదా? అందుకే దృశ్య వస్తువు అంటే ఏమి చాలాసార్లు చెప్పాను, బాగా గమనించాలి. ಏನಪ್ಪ ದೃಶ್ಯ ವಸ್ತು ಅಂದರೆ? ఇంద్రియాలకు వస్తువు దృశ్య వస్తువు. ఇంద్రియాలకు వస్తువు. మరి ఇంద్రియాలకు ఆకాశము గాలి కనిపిస్తుందా లేదా? ఏ ఇంద్రియానికి? ఏ ఇంద్రియ? స్పర్శకు వాయువు. మరి స్పర్శేంద్రియానికి చర్మం. ఇక్కడ మనకు అవకాశం వస్తుంది కాబట్టి ఆకాశం. ఖాళీ ప్లేస్. ఏ ఇంద్రియం ద్వారా తెలుసుకుంటున్నాం? చెవి దగ్గర శబ్దము. చెవి ఒక విషయం, శబ్దము. చర్మం ఒక విషయము, స్పర్శ. చెవు ఒక విషయము, చక్షురింద్రియ విషయము శబ్దం అంతే. చెవు శబ్దాలను మాత్రమే గ్రహించగలదు, కన్ను రూపాలను మాత్రమే గ్రహించగలదు, నాలుగు టేస్టులను మాత్రమే, రసాలను మాత్రమే గ్రహించగలదు. చర్మము స్పర్శను మాత్రం గ్రహించగలదు. మరి ఆకాశాన్ని ఏ ఇంద్రియము ద్వారా నువ్వు తెలుసుకున్నావు? ఆకాశంలో ఉన్న గుణము శబ్దము, కానీ ఆకాశాన్ని ఏ ఇంద్రియం ద్వారా నువ్వు తెలుసుకుంటున్నావు? కంటికి ఎట్లా కనిపిస్తుంది? ఏ కలర్ ఉంది ఆకాశం? నీలము. ఆకాశానికి ఏ కలర్ ఉండదు, అది భ్రాంతిలో కనిపిస్తుంది. ఖాళీ జాగా, ఇప్పుడు ఇంత ఖాళీ జాగా ఉంది, ఖాళీ జాగాకి ఏం కలర్ ఉంటుంది? అదేదైనా వస్తువు అయితే దానికి కలర్ ఉంటుంది. వస్తువు కానీ కాదు, ఖాళీ జాగాని ఆకాశం అంటారు. ఆకాశం ఏ ఇంద్రియంతో జ్ఞానం అవుతుంది? మరి ఎట్లా విచారం చేయగలరు కదా. ಯಾವ ಇಂದ್ರಿಯದಿಂದ ಆಕಾಶ ಜ್ಞಾನ ಆಗ್ತಾ ಇದೆ? అనుమాన ప్రమాణం నుంచి, ప్రత్యక్ష ప్రమాణం నుంచి ఆకాశము జ్ఞానం కాదు. గాలి జ్ఞానం కూడా అనుమానంతో అవుతుంది. అక్కడ కొమ్మలు ఊగుతూ ఉంటే
కొమ్మలు ఊగడానికి కారణీభూతమైన గాలి గురించి జ్ఞానం కాదా? ఇంకోటి స్పర్శేంద్రియానికి శీతం హీట్ ఉండాలి లేదా చల్లగా ఉండాలి. న్యూట్రల్గా ఉన్నప్పుడు అంత ఇది కాదు. స్పర్శేంద్రియం కాదు, అనుమానం ద్వారానే గాలి. ప్రత్యక్ష ప్రమాణం ద్వారా ఆకాశము జ్ఞానం కాదు. అనుమానము ద్వారా ఆకాశం జ్ఞానం అవుతుంది. బుద్ధి ద్వారా అవకాశదాత మనం ఇక్కడ ఉన్నామంటే కన్నా ఖాళీ జాగా ఉంది కాబట్టి ఇక్కడ కూర్చోగలిగాం. ఇక్కడ ఖాళీ జాగానే లేకుంటే ఎట్లా కూర్చుంటామంటే మనం ఉన్నామంటే మనల్నంతా అకామిడేట్ చేసిందంటే అకామిడేటింగ్ కెపాసిటీని ఆకాశం అంటారు, అవకాశదాతృత్వం. మరి అది దృశ్య కోటిలోకి వస్తుందా లేదా? ఎట్లా మరి? దృశ్యం అంటే కంటికి కనిపించేది మాత్రమే దృశ్యము, కంటికి కనిపించకుండా పోతే అదృశ్యమా? అందుకే దృశ్యత్వంకి లక్షణం వస్తుంది. జ్ఞానవత్వం, దృశ్యత్వం. దేని గురించైనా మనకు జ్ఞానం అయిపోయింది, జ్ఞానం కలిగిందంటే కానీ అది దృశ్యకోటికి వచ్చేస్తుంది. వలే ఈ వాయువు మళ్ళీ ఆకాశము కంటికి కనిపించకపోయినా కూడా ఆ ఉండాయన జ్ఞానం మనకు వస్తుందా లేదా? అనుమాన ప్రమాణం ద్వారా ఆ ఉండాయన జ్ఞానం వస్తుంది కాబట్టి, జ్ఞానం కలిగింది కాబట్టి ఏ వస్తువు గురించైనా జ్ఞానం అయిపోయిందంటే కనుక అది దృశ్య కోటిలోకి వచ్చేస్తుంది. మరి నువ్వు ప్రపంచంలో ఏ వస్తువు పేరైనా చెప్పు, అన్ని సగుణ సాకార రూపం నువ్వు ఊహించుకున్న భగవంతుని జ్ఞానం కూడా అవుతుందా లేదా? విష్ణువుకి 2 చేతులు, కాళ్ళు, బొర్రలు ఊహించుకుంటావా లేదా? ఊహించుకున్నది జ్ఞానం నీకు అయిపోయిందా లేదా? అందుకే అది నిత్య. ఏదైనా కానీ నువ్వు అనుమాన ప్రమాణాల ద్వారా కానీ ప్రత్యక్ష ప్రమాణాల ద్వారా నువ్వు దేని గురించైనా తెలుసుకున్నావంటే కనుక అది దృశ్యకోటికి వచ్చేస్తుంది. దేని ద్వారా మనం తెలుసుకుంటాము? ఇంద్రియాల ద్వారా. బాహ్యేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, అంతరింద్రియాలు, మనసు, బుద్ధి. వీటి ద్వారా మనం దేని గురించైనా తెలుసుకున్నామంటే కనుక కథం అది పనికిరాని వస్తువు అని. వీటి ద్వారా మనము తెలుసుకోలేని వస్తువు ఏదంటే అది పరమాత్మ ఒకటే. అది బుద్ధి ద్వారా కేవలం లక్షితం. మూర్ఖులు అందుకే ఈ మనసు బుద్ధుల ద్వారా నేను సచ్చిదానంద స్వరూపాన్ని తెలుసుకొని అదే జ్ఞానం అనుకుంటా ఉంటారు. ఓరి నాయన, నువ్వు దృశ్య రూపంలో చూసుకుంటున్నావు ఆ పరమాత్మని సచ్చిదానంద స్వరూపాన్ని. మనసు బుద్ధుల్లోనే అనుకుంటున్నావు. వ్యక్తమవుతా ఉంది అది చైతన్యం. పరమాత్ముడు అవ్యక్త చైతన్యం మనసు బుద్ధుల ద్వారా వ్యక్తం కాడు, ఇండికేట్ అవుతాడు, లక్షితుడు అవుతాడు అంతే. మరి ఏముంది ప్రపంచంలో? మన మనసు బుద్ధులకి ఇంద్రియాలకి తెలియని వస్తువు ఏమన్నా ఉందా ప్రపంచంలో? ఎన్ని వస్తువుల పేరైనా చెప్పండి, దాని లేదా నేను పంచ జ్ఞానేంద్రియాల ద్వారా తెలుసుకుంటాను, లేదా నా మనసు బుద్ధుల ద్వారా అనుమానం ద్వారా తెలుసుకునేస్తాను. కాబట్టి అలాంటి అన్ని వస్తువులని కూడా దృశ్య వస్తువులు అంటారు. నచ దృశ్య వస్తు ఇది, నేను దృశ్య వస్తువుని కాదు. కొంతమంది నాకు స్వామీజీ భూమధ్యలో జ్యోతి కనిపిస్తుంది అని, దాని పెద్ద సాధన అని పెద్ద ఎగ్జైట్మెంట్గా చెప్పుకుంటుంటారు. నాకు జ్యోతి దర్శనమైంది అని. నాయన, జ్యోతి నువ్వు కాదు, ఆ జ్యోతిని చూసినావు కదా నువ్వు. ఆ జ్యోతిని నీ భూమధ్యలో జ్యోతి కనిపించింది, దాన్ని చూసినోడు కదా నువ్వు చూసినోడివి, ఆ జ్యోతి నువ్వు కాదు. మరి నీకు భిన్నంగా నువ్వు దేన్ని చూసుకున్నా అది మిథ్యాని, అది దృశ్యకోటికి వచ్చేసింది. నీ భూమధ్యలో ఉన్న జ్యోతి గురించి నీకు జ్ఞానం కలిగిందా లేదా? మరి దాని గురించి జ్ఞానం కలిగిందంటే కానీ అది పనికిరానిది మిథ్యా వస్తువు. అలాంటి మిథ్యా వస్తువుని చూసుకొని ఏదో పెద్ద తోపు ఏదో పెద్దగా సాధించేసిందని చెప్పేసి ఊరికి భ్రాంతిలో ఉండవు. ఆ జ్యోతిని చూసిన వాడు నువ్వు ఉన్నావు, అక్కడ పోని నీ గమనాన్ని అక్కడ షిఫ్ట్ చేసుకో, ఆ సాక్షి చైతన్యాన్ని. ఏమి మిథ్యా మాటలు, మాయ మాటలు ఇరికి అంతా. అలాంటి గురువులు కూడా మాయ మాటలు చెప్పి బ్లఫ్ మాస్టర్లు కూడా భలే ఉన్నారు. ఏదో ఒకటి పిచ్చి పిచ్చి మాటలు చెప్పేసి లేనిపోని ఆశలు చూపించేసి ఎక్స్పెక్టేషన్ క్రియేట్ చేసి. శాస్త్ర ప్రమాణము జ్ఞానవత్వం, దృశ్యత్వం. దేని గురించి? జ్యోతి దర్శనం చేసుకో, అది దర్శనం చేసుకో, ఇద్దరు. అసలు ఇప్పుడు నువ్వు దేని గురించి అయినా జ్ఞానం అయిపోయిందంటే ఇది పనికిరాని వస్తువు. అలాంటి పనికిరాని వస్తువును వదిలిపెట్టేది, దాని గురించి ఆలోచించుకోవడం కూడా నువ్వు వదిలిపెట్టేయాలి. అట్లా దృశ్య వస్తువు సా ఏవాహం నచ దృశ్య వస్తు ఇది దృఢా ప్రజ్ఞాపి యస్యాస్తి చేత్. ఇట్లా ఎవరికైతే దృఢమైన ప్రజ్ఞ ఉంటుందో, చాండాలహాస్తు వాడు చాండాలుడిగా ఉండిని, ద్విజోస్తు వాడు బ్రాహ్మణుడిగా ఉండిని, గురురిత్యేష మనిష. అలాంటి వాడు నా గురువు, ఇది నా దృఢమైన నిర్ధారం. మనీష అంటే కానీ దృఢమైన నిశ్చయం.
ఇది నా దృఢమైన నిశ్చయము, వాడు నా గురువే అని చెప్పేసి. మరి ఈ ప్రపంచంలో జాతి మత భేదాలు, వాడిని ముట్టకూడదు, వాడిని గుడిలోకి రానియకూడదు అని ఎట్లా చెప్తారు? ఎట్లా ఒక వ్యక్తి ఒక శ్రేష్టత్వం అంటే వాడిలో ఉన్న జ్ఞానాన్ని బట్టి వాడు శ్రేష్ఠ వ్యక్తి, నీచ వ్యక్తి అనే జ్ఞానాన్ని బట్టి నువ్వు చూడాలి. పుట్టిన జాతులు అవి ఇవి శరీరాలను చూసి వాడు నేను ఉత్కృష్ట జాతిలో పుట్టినందుకు నేను గొప్పని, వాడు సన్న జాతిలో పుట్టినందుకు తక్కువని కాదు. సాక్షాత్ శంకరాచార్యుల భగవాన్లు ఒప్పుకుంటున్నారు దీన్ని. ఈ జ్ఞానం ఎవడుకుంటుందో వాడు నా గురువు అని, అలాంటి వాడిని నా గురువు అని స్వీకరిస్తున్నారు భాష్యకార భగవానులు. మిగతా ఈ పనికిరాని వాళ్ళకి, ప్రపంచంలో ఉన్న వాళ్ళకేమీ నొప్పి. అలాంటి మహానుభావులే ఆ జాతి మత భేదాలు తీసి పక్కన పెట్టేసిండు. అనవసరంగా ఆరోపించుకొని పెంచుకుంటూ పోతుంటాడు. ఎవడికి వాడు నేను గొప్ప అనుకుంటా ఉంటాడు. ఇక్కడ కొన్ని కులాలు ఉంటాయి, కొన్ని పెద్ద పెద్ద కులాలని ఇక్కడ అనుకుంటున్నారు. అక్కడ పోతే సన్యాసం కూడా ఇవ్వరు. నాయుడులు, రెడ్లు వీళ్ళందరూ శూద్ర కేటగిరీకి వస్తారు. అక్కడ సన్యాసం కూడా త్రైవర్ణికులకు మాత్రం కొన్ని కైలాసాశ్రమంలో సన్యాసం కూడా ఇవ్వరు. వీళ్ళకి ఇక్కడేమో పెద్ద ఫీలింగ్, మేము గొప్పవాళ్ళని వాళ్ళ ఇంట్లోకి ఎవరిని రానియకుండా దూరం పెడతా ఉంటారు. అక్కడ పోతే తెలుస్తుంది ఆ నొప్పి ఏంటి అని చెప్పేసి తీసి పక్కన పెట్టేస్తారు. శూద్రుడు దూరం పోనీ సన్యాసం కూడా ఇవ్వము అన్నప్పుడు మొక్క మీద కొట్టినట్లు ఉంటుంది. వైశ్య అంటే ఇప్పుడంతా మారినారులే అందరూ కూడా. సనాతన ధర్మ రక్షణార్థం కోసం అందరూ కొద్దిగా గుణాలని చూస్తుంటారు. కైలాసాశ్రమంలో కూడా ఎక్కువ ఒక 9 అలా ఉన్నప్పుడు ఒక 9-10 సంవత్సరాలు చూసి వాడు నిజంగానే గుణాలు బాగున్నాయి, సత్వగుణ ప్రధానాలు ఉన్నాయి, మోక్షాన్ని పొందే కోరిక తీవ్రంగా ఉంది అన్నప్పుడు ఇచ్చినారు కొంతమంది కూడా. అందుకే గుణాలని ఎక్కువ చూస్తారు. కాబట్టి అలాంటి మిథ్యా మోహాల్ని తొలగించుకోవాలి. జాతి మత కుల భేదాలు ఏమి నువ్వు సచ్చిదానంద స్వరూపుడివి. నీలో అలాంటి భేదాలు, ఆ భేద బుద్ధి ఎట్లా వస్తుంది? భేద బుద్ధి ఉందంటే నీ దగ్గర అజ్ఞానం ఉంది. కాబట్టి మళ్ళా ఇంకా 2వ శ్లోకంలో బ్రహ్మేవాహమిదం జగచ్చ సకలం చిన్మాత్ర విస్తారితం సర్వం చైతదవిద్యయా త్రిగుణయా శేషం మయా కల్పితం ఇత్తం యస్య దృఢామతి సుఖతరే నిత్యే పరే నిర్మలే చాండాలోస్తు సత్తు ద్విజోస్తు గురురిత్ ఏషా మనీషా మమ. బ్రహ్మ ఏవ ఇదం జగచ్చ సకలం, ఈ సకల జగత్తు సంపూర్ణంగా బ్రహ్మే అయింది. చిన్మాత్ర విస్తారితం, నేను చిత్ స్వరూపుని, చిన్మాత్రాన్ని. ఈ చిన్మాత్రమే విస్తారంగా ప్రపంచ రూపంలో కనిపిస్తూ ఉంది. తాడే ఉంది, తాడే రకరకాల పాముల్లాగా కనిపిస్తూ ఉంది. ఉండేది ఒక పరమాత్ముడే, దాని వివర్తక రూపంలో అనేక వస్తువులాగా కనిపిస్తూ ఉంది. సర్వంచ ఏతద్ అవిద్యయ, అలా ఎందుకు కనిపిస్తూ ఉందంటే కానీ అవిద్య వల్ల, త్రిగుణయ 3 గుణాల దోషాల వల్ల, అశేషం మయా కల్పితం, ఈ సంపూర్ణమైన అశేషమైన జగత్తు నా నుంచినే కల్పితమైంది. అజ్ఞాన జీవుడు, ఆ జీవభావంలో నేనే ఊరికే నాలోని ఇన్ని వస్తువులు నేను ఊహించుకుంటా ఉన్నాను. సుషుప్తిలో పోతే ఎవడు లేడు. మనసు బుద్ధిలో వచ్చినప్పుడు ఊరికి ఈ ప్రపంచాన్ని ఊహించుకుంటున్నాను, అమ్మానాలను ఊహించుకుంటున్నాను, లేనిపోని వాళ్ళందరినీ ఊహించుకుంటున్నాను. నాలోనే వీళ్ళందరూ కల్పితంగా ఉన్నారు. ఇత్తం యస్య దృఢామతి, ఇలా ఎవరికైతే దృఢమైన బుద్ధి ఉందో, సుఖతరే నిత్యే పరే నిర్మలే, ఆ సుఖతరమైన నిత్యమైన నిర్మలమైన ఆ స్వరూపంలో నిలబడి ఇలాంటి నిశ్చయం ఎవరికైతే ఉంటుందో వాడు చాండాలోస్తు సతుద్విజోస్తు గురురిత్యేష మనీషమమ, వాడు చాండాలుడైతే ఏమి, బ్రాహ్మణుడైతే ఏమి, వాడు నా గురుదేవుడు, ఈ జ్ఞానం ఉన్నవాడు నా గురుదేవుడు అని. మళ్ళీ శశ్వన్నశ్వరమేవ విశ్వమఖిలం నిశ్చిత్య వాచా గురో నిత్యం బ్రహ్మ నిరంతరం విమృశత నిర్వ్యాజ శాంతాత్మన భూతం భావి చ దుష్కృతం ప్రదహత సంవిన్మయే పావకే ప్రారబ్ధాయ సమర్పితం స్వవపుః ఇత్యేషా మనీషా మమ. శశ్వన్నశ్వరమేవ విశ్వమఖిలం, ఈ విశ్వమఖిలం సంపూర్ణం కూడా నశ్వరమైనదే.
ఏదైతే దృశ్య ఓటు మనకి దేని గురించన్నా జ్ఞానం కలిగిందనుకో, జ్ఞానం అయిపోయిందంటే ఆ వస్తువుకి పుట్టుక ఉంటుంది, సాగు ఉంటుంది. అది అనిత్యమైన వస్తువు, మిథ్యా వస్తువు, లేనిది. అందుకే అలాంటి దాని గురించి ఎందుకు మనం టైం వేస్ట్ చేసుకోవడము, వదిలిపెట్టేయాల మనసు ద్వారా. నాకేమీ ప్రయోజనం లేదు అలాంటి వస్తువు, దేని గురించిన జ్ఞానం అయిపోతుంది అంటే కానీ ఆ వస్తువు తీసి పక్కన పెట్టేయాలి. శశ్వన్నశ్వరమ దాన్ని నేతి చేసుకోవడం అంటే మనకు ఎన్ని వస్తువుల గురించి గుర్తుంటుందో, ఇది పరమాత్మన కాదు, దీని గురించి నాకు జ్ఞానం అయిపోయింది. మైక్ పరమాత్మ, మైక్ గురించి నాకు జ్ఞానం కలిగింది కాబట్టి మైక్ పరమాత్మ కాదు. నేను ఆరాధన చేస్తున్న సగుణ సాకార రూపమైన శివుడి జ్ఞానము కలిగింది కాబట్టి ఆ సగుణ సాకార రూపం కూడా మిథ్యానే, అది నా స్వరూపం కాదు. అలా అన్ని నేతి అని అనుకున్న తర్వాత లాస్ట్కి అన్నిటినీ తొలగించిన వాడు లోపల కూడా సాక్షి చైతన్యం ఒకటి మిగులుతుంది. అదే నేను అనే భావంలో పోవాలి. మళ్ళీ అఖిలం నిశ్చిత్య వాచా గురోహో, ఇలా నిశ్చయంగా ఎవరైతే గురువులో ఒక వాక్యాన్ని విని ఇలా నిర్ణయం చేసుకుంటాడో, నిత్యం బ్రహ్మ నిరంతరం విమృశత నిర్వాజ్య శాంతాత్మన, ప్రతి క్షణము నిత్యం బ్రహ్మ నిరంతరంలో అందులోనే ఉండే అలవాట ఉన్నవాడు, నిర్వ్యాజ శాంతాత్మన, అన్ని ద్వంద్వాలకు దూరంగా ఉండి శాంతంగా ఎవడైతే ఉంటాడో, భూతం భావిచ దుష్కృతం ప్రదహత, 3 ప్రకారాల కర్మలు, సంచిత కర్మలు, ప్రారబ్ధ కర్మలు, ఆగామి కర్మలని 3 ప్రకారాల కర్మలు ఉంటాయి. సంచిత కర్మ అని తెలుగులో సంచి అంటారు, ఏదైనా వస్తువులు వేసుకోవడానికి సంచి, అది సంస్కృత పదమే. సంచితం అంటే బాగా స్టాక్ పెట్టింది. మనం ప్రతి క్షణము పుణ్యపాపాలు జరుగుతూనే ఉంటాయి. ఇక్కడి నుంచి రూమ్కి నడుచుకొని పోతాం, కాలు కింద ఎన్ని చీమలు వచ్చి చచ్చిపోయింటాయేమో. మళ్ళీ ఈ శరీరం నుంచి ఎంతోమందికి ఉపయోగం కూడా, అక్కడ ఇక్కడ తిన్నవి పడేసి ఉంటామో, బిస్కెట్ పొడి పడేసి ఉంటామో, అది కొన్ని చీమలకి భోజనంగా అవుతూ ఉంటుంది. మనకు తెలియకుండా ఎన్నో పాప పనులు, పుణ్య పనులు జరుగుతూనే ఉంటాయి శరీరంలో. అవన్నీ లిస్టు తీసుకుంటే సంచితకరం ఎట్లుంటుందంటే ఇంకా లెక్కలు కూడా వేసుకోలేరు, అంత కర్మ బాకీ ఉంటుంది. అంత సంచిత కర్మను కూడా ఒక జ్ఞానాగ్ని, పత్తిది ఎన్ని టన్నులు ఉంటాయని ఒక అగ్గినిప్పు వేస్తే కన్నా మొత్తం కాలి బూడిదైపోతుంది. అందుకే జ్ఞానాగ్ని ద్వారా సంచిత కర్మల్ని కాల్చేసుకుంటాడు. ఆగామి కర్మలు ఆ శరీరంతో తాదాత్మ్యం తెంచుకున్న తర్వాత కూడా అవిద్య లేశం ఉంటుంది. ఫ్యాన్ స్విచ్ ఆఫ్ బంద్ చేసిన వెంబడి టక్కన ఆగదు, మెల్లమెల్లగా 10-15 రౌండ్లు మెల్లగా తిరిగి ఆగుతుంది. అట్లా ఈ శరీరంతో నువ్వు తాదాత్మ్య సంబంధాన్ని తెంచుకున్న తర్వాత కూడా అవిద్య లేశం అని కొద్దిగా ఉంటుంది. ఆ అవిద్య లేశం ద్వారా ఈ శరీరంలో కొన్ని రోజులు కొన్ని క్రియలు జరుగుతుంటాయి. ఆ క్రియలు జరిగేటప్పుడు కూడా ఆ శరీరం ద్వారా పుణ్యకర్మలు, పాపకర్మలు 2 జరుగుతుంటాయి. మరి ఆ అకౌంట్ ఎవరికి పోతుందంటే కన్నా ఆగామి కర్మలది. ఎవరైతే ఆ జీవన్ముక్త పురుషుని స్తుతిస్తూ ఉంటారో, సేవ చేస్తుంటారో వాళ్ళకి పుణ్యకర్మ ఫలం వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ శరీరం ద్వారా కొన్ని పాపాలు కూడా జరిగింటాయి. ఎవరైతే అలాంటి మహానుభావాన్ని నిందిస్తూ ఉంటారో, ఇబ్బందులు పెడుతుంటారో, అదంతా పాపము వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిపోతూ ఉంటుంది. ఇట్లా ఆగామి కర్మల నుంచి వచ్చే వాటిని కూడా తొలగించుకుంటాడు. ఇంకా ప్రారబ్ధ కర్మని, అది కూడా అజ్ఞాని దృష్టిలో ప్రారబ్ధ కర్మ స్వీకరిస్తారు. కానీ జీవన్ముక్త పురుషునికి ప్రారబ్ధ కర్మ కూడా లేదు, ముందు వస్తుంది. ఇప్పుడు ప్రారబ్ధ కర్మలు జీవన్ముక్త లక్షణాల్లో తీసి పడేసినాడు. ఆ జీవన్ముక్త పురుషుని శరీరంలో కొన్ని క్రియలు జరుగుతుంటాయి కదా, మరి ఆగామి కర్మలు లేదు, సంచిత కర్మలు లేదు, అయినా కూడా శరీరంలో క్రియలు జరుగుతున్నాయి, యాక్షన్ జరుగుతున్నాయంటే బహుశా ప్రారబ్ధ కర్మాన్ని జ్ఞాని కూడా కట్ చేసుకోలేడేమో అని అజ్ఞాని అనుకుంటూ ఉంటాడు. సరే, వాడిని కాసేపు ఒకేసారి లేదరా నాయన, జ్ఞానికి ప్రారబ్ధ కర్మలు లేవంటే కానీ వాడు వినే స్తోమత లేదు వాడికి. అందుకే కాసేపటికి సరేలే ప్రారబ్ధంతో బుజ్జతామేవా, ప్రారబ్ధం కొద్దిగా అనుభవించేస్తాడు, తర్వాత ముక్తుడైపోతాడని శాస్త్రం చెప్తుంది. అది మూర్ఖుని కోసమే. జ్ఞాని దృష్టిలో అయితే కానీ అసలు ప్రారబ్ధం, ఇప్పుడు జడమైన పదార్థం నీ ఒక ఎయిర్పోర్ట్లోనో బస్ స్టాండ్లో నీ బ్యాగ్ను వదిలిపెట్టేసి వచ్చేస్తావు. అలానే నువ్వు ఎక్కడ వదిలిపెట్టేసి ఉంటే బ్యాగ్ అక్కడే ఉంటుందా?
దాన్ని ఎవడు ఇంటికి తీసుకొని పోతాడు, ఇంటికి తీసుకొని పోయిన తర్వాత దాన్ని వాడు సెకండ్ హ్యాండ్ ఇక్కడ నమ్మేస్తాడు. దాన్ని కొని ముంబైలో వాడు ఎవడో కొంటాడు, ముంబైకి తీసుకుపోతాడు, ముంబైలో వాడిని కొడుకిస్తాడు, వాడు మళ్ళీ హిమాలయానికి పోతాడు, హిమాలయం నుంచి మళ్ళీ వాడు ఇక్కడ ఎవడికో దానం చేస్తాడు బ్యాగు, ఆ బ్యాగ్ మళ్ళీ గుజరాత్ వాడు తీసుకుపోతాడు. ఆ బ్యాగులో ఎన్ని క్రియలు ఎక్కడెక్కడ తిరుగుతూ ఉంది ఆ బ్యాగు. నువ్వు వదిలిపెట్టేసినా కూడా దాంట్లో క్రియలు మూమెంట్స్ జరుగుతూ ఉంటాయి. అట్లా జీవన్ముక్త పురుషుడు ఆ బ్యాగ్ను వదిలిపెట్టినట్లు ఈ శరీరం మీద ఉన్న తాదాత్మ్యం వదిలిపెట్టిన తర్వాత కూడా ఈ శరీరాన్ని చుట్టుముట్టు ఉన్న వాళ్ళు వాడుకుంటూ ఉంటారు భక్తులు. మన చేతుల్లో ఉండదు. జ్ఞాని దాని గురించి అసలు పట్టించుకోడు, శరీరం ఏమన్నా అయిపోయింది అని చెప్పేసి. దయానంద సరస్వతి స్వామీజీ ఋషికేశ్లో ఇంకా లాస్ట్లో అంతా వెంటిలేషన్లో పెట్టేశారు. ఈ వద్దురా నాయన, ఇంక నేను ప్రవచనాలు చేయలేకపోతున్నాను, ఎందుకు ఈ శరీరాన్ని ఊరికే వెంటిలేటర్లు అక్కడెక్కడ పెంచుతారు, అన్ని పైపులే, అన్ని రంధ్రాలను పైపులు ఎక్కిచ్చేశారు. మూత్రం పోవడానికి పైపు, మల విసర్జన చేయడానికి పైపు, ఆ భోజనం లోపల పోవడానికి పైపు, ఊపిరి తీసుకోవడానికి పైపు, అన్ని వెంటిలేషన్ సిస్టమ్తోనే సపోర్ట్ చేశారు. ఇబ్బందిగా ఉంది తీసి అంటే ఇంకా వదిలిపెట్టేస్తాను శరీరం అంటే శిష్యులు వదిలిపెట్టరు. ఊరికే మా గురువునికి తెలిసి మేము చంపుకోనికి అవుతుందా అని చెప్పేసి ఇంకా ఆ స్థితిలో ఇంక వాళ్ళతోటి గుద్దులాడి ఫైటింగ్ చేసేంత ఓపిక కూడా లేదు. పడిపోయినాడు చేతులు కాదు. వాళ్ళంతా వాడుకోలేదు, వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళ ప్రారంభం ఆ శరీరంతో లింక్ ఉంది కాబట్టి. సిద్ధార్థ మహాస్వామి వదిలిపెట్టేసింటారు శరీరానికి. వాడెవడో వచ్చి రాత్రిపూట్లు తాగేసి వచ్చి ఊరికి ఎగిరిగిరితో కొట్టేవాడంట. వాడు కూడా, ఒరే నాయనా నువ్వు పొగులు రావకు, ఎవరైనా భక్తులు చూస్తే కన్నా మళ్ళీ నీకు అనవసరం కొడతారు, నువ్వు ఎవరు మా భక్తులంతా పోయిన తర్వాత రాత్రిపూట వచ్చేసి కొట్టేసి వెళ్ళిపో అనేవాడు. మళ్ళీ వాడెవడో కూర్చోంటే సిద్ధార్థ స్వామిజీ నెత్తి మీద నిప్పులు పోసేస్తాడు. ఆఖరికి ఆ నిప్పులు చేతితోటి కిందకు కూడా అనుకోలేదు, అట్లే నవ్వుకుంటూ ఉంటాడు. మళ్ళీ ఎవరు దూరం ఊళ్ళో చూసి ఆ నిప్పులని తీసి పరిగెత్తి వచ్చి నిప్పులు కిందకి తోస్తారు. ఎందుకంటే ఆ శరీరంలో కొద్దిగా కూడా అంత మోహం లేకుండా ఉండదు. మన పరిస్థితి మనం ఎక్కడున్నాం మనం ఆలోచన చేసుకోవాలి. శరీరంలో చచ్చిపోయినాం, ఇరుక్కొని చచ్చిపోయినాం మనం, నేనే ఈ శరీరం అని చెప్పేసి. పెద్ద ఇది మెయిన్ ఇదే. ఈ శరీరం నేననే భావాన్ని తెంచుకోకుండా పోతే ఎంత వింటే ఏం ప్రయోజనం. ప్రాక్టికల్గా తెంచుకోవాలి కదా ఈ శరీరం మీద ఉన్న మోహం. అట్లా ప్రారంధానికి వదిలిపెట్టేయాలి. అందుకే నిత్యం భూతం భావిచ దుష్కృతాం ప్రదహత సన్విన్మయే పావకే ప్రారబ్ధాయ సమర్పితం స్వవపు. ప్రారబ్ధానికి వదిలిపెట్టేసిన శరీరం అసలు ఏమన్నా కానీ ఈ శరీరానికి వాళ్ళకి సంబంధం లేదు. ఏషా మనీషా మమ, అది నిజముగా జీవితం, సాధు జీవితం అంటే. చోటా మహారాజ్ ఆ దృష్టాంతం ఎన్నిసార్లు చెప్పాను. ఆయన బ్రహ్మచారిగా ఉన్నప్పుడు కొత్త రూమ్ ఇస్తే కానీ లోపల నుంచి గడి పెట్టడం మర్చిపోయారు. అక్కడ విపరీతమైన గాలి, రిషికేశ్లో చలిగాలం అంటే ఎలాంటి గాలి అంటే ఎముకలు కుచ్చుకుంటాయి, అంత జోరుగా ఉంటుంది చలి. ఆయన కనీసం ఒక రాయి కూడా అడ్డం పెట్టుకోలేదు వాకిలికి. ఇంకా గాలి వచ్చి వాకిలి తీసేస్తే కానీ ఇంకా రొగ్గు కప్పుకొని ఇట్లా కూర్చునేవాడంత. 8 నెలల తర్వాత మళ్ళీ అక్కడ కొటారి వచ్చి, ఏమరా దీనికి లోపల నుంచి మేము గల్లెం పెట్టాం మర్చిపోయినాం, ఒక మాట మాకు చెప్పచ్చు కదా అని. నేను దీన్ని వదిలిపెట్టేసినాను, దీన్ని మెయింటైన్ చేసే దాంట్లో సమయాన్ని అసలు ఇస్తాలే. ఒకవేళ ప్రారంభంలో నాకు ఈ 8 నెలలు చలి కాకుండా ఉండాలని రాసి పెట్టింటే మీరు మర్చిపోయారు కాదు. మీరు మర్చిపోయారంటే కానీ ఈ శరీరానికి ఆ పనిష్మెంట్ జరిగేది ఉంది. ఇప్పుడు నేను మీకు చెప్పి గడియేసుకున్న మళ్ళీ 8 నెలలు ఎక్కడో గుహల్లోనో అక్కడెక్కడో ఇలాంటి చలిలోనే ఉండే ప్రారంభం వచ్చేది. ఈ శరీరంగా దానికి ఏమేమి రావాల్సి ఉందో అది వచ్చేయండి. నేను మాత్రం ఇంకా ఈ శరీరము పోషణార్థానికి దీన్ని పుష్టి చేసుకోవడానికి ఏమి చేసుకుని దీన్ని వదిలిపెట్టేసాను. ప్రారంధానికి ఎట్లుంటే అట్లా జరుపుకోమని, ప్రారంధం ఎక్కడ దాకా తీసుకుపోతుంది అక్కడ తీసుకుపోని అట్లా వదిలిపెట్టాలి శరీరాన్ని. అట్లా ప్రారబ్ధాయ సమర్పితం స్వవపు ఇత్యేషా మనీషా మమ. ఇలా ఎవడు జీవిస్తూ ఉంటాడో ఈ జ్ఞాననిష్ఠలో ఉండి, వాడు చాండాలుడైతే ఏమి బ్రాహ్మణుడైతే ఏమి వాడు నా గురువే అని చెప్తా ఉంటారు. యాతిర్యం నరదేవతా విభీరహమేత్ ఎంత స్ఫుటా గృహ్యతే యద్భాసా హృదయాద్యాక్షదేహ విషయ భాంతి స్వతో చేతన తాం భాసే పిహితార్కమండల నిభాం స్ఫూర్తిం సదా భావయం
యోగీ నిర్వృతమానసో హి గురిరీత్ ఏషా మనీషా మమ. యా తిర్యం నర దేవతాభిః అహం ఇతి అంతఃస్ఫుటా గృహ్యతే. ప్రతి ఒక్కరిలో కూడా ఆ సర్వభావాత్మపత్తి రావాలి. శుని చైవ అంటే కుక్కల్లో కూడా అందరూ నా ఆత్మస్వరూపమే ఉండాలి, అంతటా నేనే ఉండాను, సర్వభావపత్తి అంటారు. అలాంటి సర్వభావాన్ని కలిగిన వాడు యోగి నిర్వృత్త మానసో. ఎవరైతే నిర్వృత్త మానసో ఈ మనసుని గెలిచి ఉంటాడో, ఈ మనసుని సహవాసము వదిలిపెట్టేసి ఉంటాడో అలాంటి యోగి యత్ సౌఖ్యాంబుధి లేశలేశతః ఇమే శక్రాదయో నిర్వృతః. ఆ యోగి ఎలాంటి పరమానందంలో ఉంటాడంటే ఆ ఆనందం నుంచి వచ్చిన ఒక డ్రాపులో ఇడీ దేవతలు అమృతం తాగుతారు కదా, దాంట్లోనే పరమానందాన్ని పొందుతూ ఉంటారండి. అది ఒక డ్రాప్లో కూడా అది తక్కువ, అంత తక్కువ ఆనందంలోనే స్వర్గాది దేవతాదులు దాన్ని పెద్ద ఆనందం అని అనుకుంటుంటారు. ఈయనేమో ఆ యోగి ఆ ఆనంద సముద్రంలోనే ఉంటాడు. అలాంటి వాడు తస్య భాసే పిహితార్క మండల నిభాం స్ఫూర్తిం సదా భావయన్ యచ్చిత్తే నితరాం ప్రశాంత కలనే. అలాంటి యోగి ఏదైతే ధ్యానిస్తుంటాడో ఆ సచ్చిదానంద స్వరూపుడైన పరమాత్మని నేనేని ఎవడు అనుకుంటాడో వాడు చాండాలుడైతే ఏమి బ్రాహ్మడైతే ఏమి నా గురువు అని చెప్పేసి. నెక్స్ట్ శ్లోకంలో యత్ సౌఖ్యాంబుధి లేశలేశతః ఇమే శక్రాదయో నిర్వృత యచ్చిత్తే నితరాం ప్రశాంత కలని లబ్ధ్వా మునిర్నిర్వృతః యస్మిన్ నిత్య సుఖాంబుధౌ గలితది బ్రహ్మైవ నా బ్రహ్మవేద్ యః కశ్చిత్ స సురేంద్ర వందిత పదో నూనం మనీషా మమ. ఆ సౌఖ్యాముది ఆ సుఖమైన సముద్రంలో ఎవరైతే మునిగి ఉంటాడో నితరాం ప్రశాంత కలన ఎప్పుడు ప్రశాంతంగా ఉంటాడో ఆ లబ్ధ్వా మునిర్నిర్వృత ఆ స్థితిని ఎవడైతే పొంది ఉంటాడో యస్మిన్ నిత్య సుఖాంబుధౌ ఆ నిత్య సుఖమైన ఆ సముద్రంలో గలితదీహి వాడు బుద్ధి కరిగిపోయి ఉంటుందో అంటే బ్రహ్మాకార వృత్తిని అభ్యాసం చేసుకొని ఆ బ్రహ్మాకార వృత్తి కూడా ఆ స్వరూపంలో లయం ఎప్పుడైపోతుందో ఉప్పు బొమ్మ సముద్రంలోతో తెలుసుకోవడానికి పోయి స్వయంగా సముద్రం ఎలా అయిపోతుందో లాస్ట్లో ఆ బ్రహ్మాకార వృత్తి కూడా ఆ పరమాత్మని గురించి చింత చేసి అది కూడా ఆ స్వరూపంలో లయము ఎవరికైతే అయిపోతుందో అలాంటి బ్రహ్మైవ నా బ్రహ్మవీద్ సాక్షాత్ బ్రహ్మస్వరూపుడే అయిపోయింటాడు. అలాంటి స్థితిని పొందిన వ్యక్తిని సురేంద్ర వందిత పదో దేవతల ఇంద్రుడు ఎంత పెద్ద దేవతలైన బ్రహ్మ నుంచి బట్టి అందరూ దేవతలు కూడా వాటికి నమస్కారం చేస్తారు. అందుకే అలాంటి సద్గురు చరణాల్లోనే అన్ని తీర్థాలు ఉంటాయి. ఆ సద్గురు కాల్లోనే అంత త్రిమూర్తులు కూడా ఉంటారు. దేవి త్రిమూర్తులు ఎంత పెద్ద దేవతలను ఊహించుకో అందరూ ఆయన గురువు ఆ సద్గురు ఒక కాలు పాదాల్లోనే ఉంటారని ఎన్ని కథల్లో ఎన్ని పురాణాల్లో చూసింటాం. కాబట్టి అలాంటి స్థితిలో ఉన్నవాడు ఎవడన్నా ఉంటే కన్నా వాడు చాండాలుడైతే ఏమి బ్రాహ్మణుడైతే ఏమి వాడు నా గురువు అని చెప్పేసి. మరి మనీషా పంచక ఘటనంలో గుర్తుకు తెచ్చుకోవాలి. అంతటి మహానుభావుడు కూడా నేను బ్రాహ్మణుణ్ణి వాడు చాండాలుడు అని భేదబుద్ధి వచ్చింది. లేదా మనకు జాగ్రత్తగా ఉండండి ఇలాంటి భేదబుద్ధులు వస్తాయని చూపించడానికి లీలలు కూడా చేసి ఉండొచ్చు. ఎందుకంటే సాక్షాత్ శివుని అవతారమే శంకరాచార్యులు అనుకుంటారు. అర్జునుడు అక్కడ నిజంగానే అజ్ఞాని కాదు, వాళ్ళు నరనారాయణ ఋషులు. మనకు భగవద్గీత చాలా స్పష్టంగా అర్థం కాని అని అర్జునుడు అజ్ఞాని రోల్ తీసుకొని కృష్ణుడు గురు రోల్ తీసుకున్నాడు. నిమిత్తం పెట్టుకొని మనందరికీ జ్ఞానం చేయడానికి ఇలా లీలలను అనుకోవచ్చు. కాకపోతే విషయం మాత్రం ఎందుకు తెలుసుకోవాల్సింది కొద్దిగా ఏమారితే కానీ మనలో ఆ దేహాత్మ బుద్ధి భేద బుద్ధులు వచ్చేస్తూ ఉంటాయి. ఎంత అన్నా విను నువ్వు సత్సంగాలు చేసుకో ఆటోమేటిక్గా టక్ అని భేద బుద్ధులు వచ్చేస్తుంటాయి. ఇంకా నేను స్త్రీ ఆమె స్త్రీ నేను పురుషుడు ఈ భేదము అక్కడే కనిపెట్టేస్తారు. ఎవరన్నా వచ్చి
ఆ స్త్రీ పక్కలో కూర్చుంటే కన్నా నువ్వు అన్కంఫర్టబుల్గా ఫీల్ అయిపోతున్నావు, తట్టుకోలేకపోతున్నావు అంటే కనుక ఇంకా నీకు భేద బుద్ధి పోలేదు. అక్కడ కనిపెట్టేయచ్చు నువ్వు అజ్ఞానివి అని చెప్పేసి. ఏ ప్రకారం నేను స్త్రీ పురుషు భేదం ఇలాంటి భేదాలు ఏమి ఉండకూడదు. విచిత్రంగా ఆడేస్తారు ఒకసారి చాలామంది. వాళ్ళంతా వాళ్ళ అజ్ఞానాన్ని ఎత్తి చూపించుకుంటారు. గురువులకు తెలిసిపోతుంది ఎవడు ఎంత లోతులో ఉన్నాడని చెప్పేసి. కాబట్టి అన్ని ప్రకారాల భేద బుద్ధుల్ని తొలగించుకోవాలి. ఉన్నది నువ్వు ఒక్కడివే సచ్చిదానంద స్వరూపుడివి. దాన్ని భ్రాంతి నిరాశోపాయం ఆహా చిత్త అయితే. ఆ భ్రాంతిని తొలగించుకోవడానికి ఉపాయాలు చెప్పడం ఇప్పుడు వివేక చూడమనిలో ప్రారంభిస్తున్నారు. చిత్తమూలో వికల్పోయం చిత్తాభావేన కశ్చన అతశ్చిత్తం సమాధేహి ప్రత్యగ్రూపే పరాత్మని. చిత్తమూలో వికల్పోయం చిత్తాభావేన కశ్చన అతశ్చిత్తం సమాధేహి ప్రత్యగ్రూపే పరాత్మని. చిత్తమూల వికల్ప అయం. చిత్తం అంటే మనకున్న మనసు బుద్ధులు ఏదైతే ఉన్నాయో దాని మూలంగానే మనకి ఇవన్నీ లేనిపోని ప్రపంచాలు కనిపిస్తున్నాయి. చిత్తాభావేన కశ్చన. ఆ మనసు బుద్ధులు పోయినాయంటే ఏమీ లేదు, ప్రపంచం లేదు. నేను ప్రతి ప్రవచనంలో ఇక్కడ డైరెక్ట్ ఈ పాయింట్కి తీసుకొచ్చేస్తాను. ఎందుకంటే పనికి మానే స్టోరీలు ఎంత చెప్పినా ఏమీ వేస్ట్. నువ్వు సుషుప్తి అవస్థ కన్నా పెద్ద గురువు మనకి ఇంక ప్రపంచంలో ఎవరు లేరు. దీన్ని రోజుకి 1000 సార్లు నువ్వు గుర్తు తెచ్చుకో. ఆ ఎండమావుల్ని దృష్టాంతము, అక్కడ సూర్యకిరణాల నిమిత్తం ఉంటేనే ఇసుక నీళ్ళలాగా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మనసు బుద్ధులు ఉంటేనే ప్రపంచం కనిపిస్తూ ఉంది. అక్కడ సూర్యకిరణాలు లేకపోతే కన్నా నీళ్ళు కనిపించవు. ఇక్కడ మనసు బుద్ధులు లేకపోతే ప్రపంచం కనిపించదు. ప్రతిరోజు సుషుప్తి అవస్థలు దీన్ని అనుభవిస్తున్నాం. అతశ్చిత్తం సమాధేహి. అందుకే ఆ చిత్తేనైనా ఆ దరిద్రమైన మనసు బుద్ధులే మన శత్రువులు. మనమేమో దాన్ని పట్టుకొని ఏలాడుతున్నాం. దాన్ని చంపుకోవాలని కోరిక కూడా పుట్టడం లేదు. ఆ ఉండడం వల్ల మనల్ని ఏడిపిస్తున్నాయి అవి. అయినా దాన్నే పట్టుకొని ఉన్నాం. వద్దు, నాకొద్దు, ఆ మనసు బుద్ధులు పని చేయడం వద్దు అని ఫుల్గా పని ఇస్తున్నాం ఉదయం నుంచి సాయంత్రం వరకు. నువ్వు అది చేయి, ఇది చేయి, ఆ పని చేయి, ఆ భూమి కొను, ఈ భూమి కొను, వాళ్ళని చూసుకో, వీళ్ళని చూసుకో, మునిమనుములను చూసుకో, మనుముల్ని చూసుకో. ఇన్ని పనులు చెప్తే కన్నా మనసు బుద్ధి ఊరికే ఉంటుందా? దానికి పని లేకుండా చేస్తే అది సైలెంట్ అవుతుంది. అన్ని ప్లాన్లు, ప్రీ ప్లాన్లు అన్నీ మనమే దానికి రోజు పని చెప్పేసి నువ్వు సైలెంట్గా ఉంటుంటే ఎట్లుంటుంది? ఆ దరిద్రము బాణంలో వచ్చినప్పుడే మనకి ఈ ప్రపంచము, ఈ శరీర బాణము అన్ని ప్రకారాల దుఃఖాల అనుభూతులకు వస్తున్నాయి. ఆ సుషుప్తి అవస్థలో ఆ దరిద్రం లేనందుకు ఎంత హాయిగా ఉంటాం. అందుకే ఈ సత్యాన్ని తెలుసుకొని యోగులు కొద్దిగా కూడా అవకాశం మీరు మంచిగా కష్టపడి ప్రాణాయామాదులు చేసుకొని దాన్ని సంపుకొని నిలిపేసుకుంటారు. భూమధ్యలోని ఎక్కడో ఒక చోట ఒక పాయింట్లో ఫోకస్ చేసి ఆ మనసును మాత్రం పని చేయడానికి వదిలిపెట్టుకోరు. ఎందుకంటే పెద్ద శత్రువు ఇది ఒకటే, మనసు బుద్ధులే మనకి శత్రువు. దీన్ని ఏనకైనా రూపైనా దీన్ని చంపుకుంటే కానీ కేల్కతం దుకాణం బంద్. ఊరికి అవి ఇవి ఎందుకు చదువుకోండు, అది ఇది ఎందుకు పనికిరాని సంశయాలు. ఇది ఒక్కటి చంపుకుంటే అయిపోయాయి మనసు బుద్ధులు. అతశ్చిత్తం సమాధేహి ప్రత్యగ్రూపే పరాత్మని అని చెప్పేసి మళ్ళీ అందుకే పరమాత్మని మనః సమాదాయతం విద్యతి కిమపి ఇత్యాదిన 3 శ్లోకై. 3 శ్లోకాల్లో ఇప్పుడు దాన్ని రిపీట్ చేస్తూ ఉన్నారు. కిమపి సతత బోధం కేవలానందరూపం నిరుపమమతివేలం నిత్యముక్తం నిరీహం నిరవధి గగనాభం నిష్కలం నిర్వికల్పం హృది కలయతి విద్వాన్ బ్రహ్మ పూర్ణం సమాదో కిమపి సతత బోధం కేవలానందరూపం
నిరుపమమతివేలం నిత్యముక్తం నిరీహం నిరవధి గగనాభం నిష్కలం నిర్వికల్పం హృది కలయతి విద్వాన్ బ్రహ్మపూర్ణం సమాధో. కిమపి సతతబోధం కేవలానందరూపం నిరుపమమతివేలం నిత్యముక్తం నిరీహం నిరవధి గగనాభం నిష్కలం నిర్వికల్పం హృది కలయతి విద్వాన్ బ్రహ్మపూర్ణ సమాధో. ఆ సమాధి అభ్యాసం చేసుకునే విద్వానుడు ముముక్షువు పూర్ణమైన బ్రహ్మని సమాధిలోనే తెలుసుకుంటాడు. ఎలాంటి బ్రహ్మ అంటే కిమపి సతత బోధం అనిర్వచనీయం. దాన్ని ఆత్మస్వరూపం ఇట్లే ఉంటుంది అట్లే ఉంటుందని చెప్పనీకి రాదు. రామకృష్ణ పరమహంసులు స్వామీజీ ఆ అనుభూతి ఎట్లుంటుందో నాకు కాస్త చెప్పండి అని అడుగుతారు. అది చెప్పనీకి పోవాలనిపోయినప్పుడు స్వయంగా సమాధి స్థితికి వెళ్ళిపోతూ ఉంటాడు, చెప్పలేకపోతాడు. అంటే అంత పరమానంద స్థితి. అది మూగువాడు బెల్లం నాకినట్టు అంతే. మూగువాడు బెల్లం నాకితే ఎట్లుందో తీగా ఉందో సప్పుగా ఉందంటే వాడు చెప్పగలడా? కేవలం అనుభవించగలం అంతే. దాని నిర్వచనం, దాని గురించి క్లాసులు డిస్కషన్స్ చెప్పలేము. అందుకే అది కిమపి సతత బోధం, కేవల ఆనంద రూపం. ఆనందం అంటే ఆనందం. ఓహో, అది మొదటిసారి అనాది కాలం నుంచి అలాంటి స్థితి కోసం వెయిట్ చేసి మొదటిసారి అది అనుభూతిలోకి పోయినప్పుడు ఇంకా రారు. 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఇంకా సమాధి స్థితికి వెళ్ళిపోతారు. ఆ కిక్కు తట్టుకోలేకపోతారు. ఇప్పుడు కూడా అంతే. ఏదైనా ఎగ్జామ్లు బాగా రాసి రిజల్ట్లో ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ వచ్చినామంటే శరీరంలో ఎగ్జైట్మెంట్ తట్టుకోలేకపోతాం. అంత విపరీతమైన ఎగ్జైట్మెంట్ వస్తుంటుంది మంచి రిజల్ట్ వచ్చినప్పుడు. మరి అనాది కాలం నుంచి దానికోసం వెయిట్ చేస్తున్నప్పుడు ఒకసారి అనుభూతి వస్తే అంతే, ఇంకా కళ్ళు కూడా తెరవరు. వాళ్ళు ఆ పరమానందంలో తేలి మునుగుతుంటారు. అట్లాంటి కేవల ఆనంద రూపం, నిరుపమం. దానికి వేరే ఎగ్జాంపుల్లే. అంతగా దగ్గర ఎగ్జాంపుల్ అంటే కొంచెం ఆకాశంలాగా, ఆకాశవత్ అని దాని దగ్గర ఎగ్జాంపుల్ కొద్దిగా చెప్పచ్చు. దానికి మాస్టర్ పీస్ రావణాసురుడు రాముడు చేసిన యుద్ధం ఎట్లా ఉందంటే రావణయో యుద్ధ రావణయోరివ అంతే. ఆ యుద్ధానికి ఆ యుద్ధమే ఎగ్జాంపుల్, వేరే యుద్ధం కంపేర్ చేయలేము. అందుకే నిరుపమం. దానికి ఉపమాలు లేవు, ఎగ్జాంపుల్స్ లేవు. అది ఒక సింగిల్ మాస్టర్ పీసు. నిత్య అతివేలాం అంటే ఏ లిమిటేషన్స్ లేనిది, బార్డర్స్ ఫిక్స్డ్ లేదు. ఇది ఇక్కడి నుంచి అంతవరకునే, అక్కడి నుంచి ఇంతవరకునే అని లిమిటేషన్స్ లేదు. ఏ బార్డర్స్ లేనిది. అతివేలాం నిత్యముక్తం, ఎప్పుడు ముక్తమే. ఇప్పుడు కూడా నువ్వు ఒప్పుకోకుండా పో, 3 కాలాల్లో కూడా ఎప్పటికీ నువ్వు ముక్తుడుగానే ఉన్నావు. నీ మనసు బుద్ధులు వచ్చేసి దాన్ని ఒప్పుకోవడం లేదు అంతే. కానీ ఇప్పుడు తాడు పగ్గంలాగా కనిపిస్తూ ఉంటే అది 3 కాలాల్లో ఎప్పుడు కూడా అది పాములాగా మారలేదు. పగ్గంలాగానే ఉంది. నువ్వు తెలుసుకోకుండా పో. అది 3 కాలాల్లో కూడా అక్కడ పాము అనేది లేనే లేదు. అలాగే ఈ జీవభావం, ఈ ప్రపంచము, బంధనము, ఇవన్నీ 3 కాలాల్లో ఎప్పటికీ మనం బంధనంలో లేము. ఎప్పుడు నిత్య ముక్తులుగానే ఉన్నాం. ఆ సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నాం అంతే. నిత్యముక్తం నిరీహం అంటే నిష్క్రియ స్వరూపం. మనము ఏమి ఈ క్షణ లాంటి క్రియలు కూడా మనం చేయకుండా నిష్క్రియ స్వరూపంగా ఉన్నాము. నిరవధి గగనాభం, ఏ అవధులు లేవు. నిష్కలం, ఏ ప్రకారమైన కల్పనలు కానీ ఊహలు కానీ అటా ఇట అదా ఇదా అనాలంటే ఏమీ ఆప్షన్ లేదు. ఉన్నది ఒకటే స్వరూపమే. నిర్వికల్పం హృది కలయతి విద్వాన్. ఆ సమాధిలో ఇలాంటి పూర్ణమైన బ్రహ్మని సమాధి స్థితిలోనే తెలుసుకుంటాడు. అందుకే అలాంటి సమాధి అభ్యాసాల గురించి బుద్ధి పెంచుకోండి. రోజు ఇప్పటి నుంచినే మంచిగా సుఖాసనాల్లో కూర్చొని అభ్యాసం చేసుకోండి. కళ్ళు మూసుకోండి. ఎంతసేపు కళ్ళు మూసుకోగలుగుతారు? ఎందుకు తెరవాల్సిన అవసరం ఉంది? ఏముంది ప్రపంచంలో? అంత మిథ్య వస్తూనే కదా. ఎంతసేపు కళ్ళు మూసుకునే అవకాశం ఉందో అంతసేపు మూసుకునేయండి. మధ్యాహ్నం పూట్ల భోజనం ఆకలి ఒకటే కదా, అప్పుడు మాత్రం కళ్ళు తెరిచేసే కాదు, భోజనం చేసేసి మళ్ళీ కళ్ళు మూసేసుకోండి.
అట్లా ఒక్కొక్క స్టెప్ ఆ సమాధి స్థితి అనుభూతి కోరు ఒక్కొక్క స్టెప్ వెళ్తూ ఉండాలి. ఎంత వాచో విజ్ఞాపనం ఏతద్దు, ఈ శాస్త్రం కూడా ఎంత వింటావు, విన్నది విని ఎంత అని వింటావు. కూరంత విని అన్నమంతా ఆచరించాలి. ఆచరణలో తీసుకురా విన్నది. ప్రాక్టికల్గా నువ్వు అలాంటిగా నీలో క్రియలు లేవని శాస్త్రం చెప్తా ఉంది. నువ్వు ఊరికి ఇంకా ఇక్కడి నుంచి అక్కడెందుకు నడుస్తావు, అక్కడి నుంచి ఇక్కడ నడిచిపోతున్నావు. ఊరికి అటు ఇటు చేతులు కాళ్ళు అన్నీ ఆడిస్తూనే ఉండవు. ఆపేసుకో, కుదురుగా ఒక చోట కూసునుకో, కదలకుండా. మనసు చంచలం లేకుండా శరీరం చంచలం అవుతుందా? శరీరం విపరీతంగా అటు ఇటు తిరుగుతూ ఉందంటే కానీ మనసు అంత విపరీతంగా చంచలంగా ఉంది అని అర్థం. అలాంటి చంచలమైన మనసుతోటి ఏమీ పొందలేం ప్రపంచంలో. ఇంక బ్రహ్మ మోక్షం అనేది దూరమైన మాట. అన్నిటి మీద మోహాన్ని తొలగించుకున్న రోజే అలాగా కదులుగా కదలకుండా కూర్చునే అలవాట్లు వస్తాయి. ఎందుకంటే ఆ సమాధి స్థితిలోనే మనం ఆ పూర్ణానుభూతిని పొందుతాం. ఈ పరోక్ష జ్ఞానంలో కూడా లాభాలు ఉన్నాయి. ఇప్పుడు ఎండమావుల్లో సూర్యకిరణాలని నిమిత్తంగా కనిపించే భ్రాంతి రూపంలో ఉన్న నీళ్లు, ఆ నీళ్ళను చూసి కూడా మనమేం బెదిరిపోలేదు. బకెట్లు తీసుకొని పైప్ లైన్ వేసుకోవాలనుకోలేదు. ఆ సూర్యకిరణాలను చూసి కూడా మనమేం బెదిరిపోలేదు. అలాగే ఈ మనసు బుద్ధులు అంతఃకరణ నిమిత్తంతో కనిపించే ప్రపంచము, ఆ ప్రపంచాన్ని చూసి కూడా మనమేం బెదిరిపోవద్దు, అవసరం లేదు. ఆ మనసు బుద్ధులు యాక్టివ్గా ఉండే కదా, యాక్టివ్గా ఉండడాన్ని చూసి కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఇలా పరోక్ష జ్ఞానంతో కూడా డైరెక్ట్గా సహజ సమాధి స్థితికి వెళ్ళిపోతే కూడా పెద్ద లాభం ఉంటుంది. కానీ ప్రాక్టికల్గా ఫెయిల్ అయిపోతున్నామే. ఒక్కడు తిడితే అయిపోయి చచ్చిపోతున్నాం. అయ్యో వాడు నన్ను తిట్టినే, వాడు నన్ను అవమానించినే. ప్రాక్టికల్గా కనిపిస్తలేదు. అది అర్థమైనట్టే ఉంది కానీ ప్రతిదీ కూడా ఇబ్బంది, ఇంకా అహంకారం దుఃఖము అనుభూతిలోకి వస్తూనే ఉంది. అందుకే అలాంటి విషయంలో ఈ సమాధి స్థితి అభ్యాసం తప్పితే ఇక వేరే మార్గం లేదు. నువ్వు సహజంగానే ఆ స్థితిని అర్థం చేసుకొని సంతుష్టి పడలేకపోతున్నావు అంటే నీకు 2 ఆప్షన్ మిగిలినది సమాధి అభ్యాసము. ఈ సమాధి అభ్యాసం అలవాటు చేసుకోవాలి. మంచిగా శరీరంలో యోగాసనాలతోటి శరీరాన్ని రెడీగా చేసుకొని మంచిగా ప్రాణాయామాదులు కొద్దిగా చేసుకొని దీన్ని నెమరేసుకొని నిధిధ్యాసన శ్లోకాన్ని నెమరేసుకొని మొత్తం మనసుని ఎక్కడ బయట ప్రపంచంలో ఒక్కటి కూడా పనికొచ్చే వస్తువు లేదు. నా గురువు నా శిష్యం, నా వేదో నా చార్త. వేదం లేదు, శాస్త్రం లేదు, గురువు లేడు, శిష్యుడు లేడు, ఉన్నతి సచ్చిదానంద స్వరూపుడు ఒకడే. అన్నిటిలోనూ మహత్వ బుద్ధిని చంపుకోవాలి, అప్పుడు కూసోగలుగుతాము. దాన్ని ఇప్పుడు ప్రకృతి వికృతి శూన్యం భావనాతీత భావం సమరసమ సమానం మానసంబంధ దూరం నిగమవచన సిద్ధం నిత్యమసత్ప్రసిద్ధం హృది కలయతి విద్వాన్ బ్రహ్మపూర్ణం సమాధో ప్రకృతి వికృతి శూన్యం భావనాతీత భావం సమరస సమాసమానం మానసంబంధ దూరం నిగమవచన సిద్ధం నిత్యమస్మత్ ప్రసిద్ధం హృది కలయతి విద్వాన్ బ్రహ్మపూర్ణం సమాధో. సమరస సమానం మానసంబంధ దూరం నిగమవచన సిద్ధం నిత్యమత్ ప్రసిద్ధం హృది కలయతి విద్వాన్ బ్రహ్మపూర్ణ సమాధో. ఆ సమాధి స్థితిలో పూర్ణమైన బ్రహ్ముని విద్వానుడు హృదయంలో తెలుసుకుంటాడు. ఎలాంటి బ్రహ్ముని? ప్రకృతి వికృతి శూన్యం అంటే కారణ కార్య రహితంగా ఉన్న బ్రహ్ముని. నిర్గుణ నిరాకార స్వరూపము భగవంతునికి ఎవరు తల్లి తండ్రి లేరు. ఆయనకు ముందు కారణాలు లేవు. పోనీ ఆయనకి ఏమన్నా ఆయన నుంచి ప్రపంచమంతా పుట్టింది కదా, పోనీ ఇదంతా ఆయన, మనమంతా ఆయన పిల్లలే కదా, కార్యం కదా, మనందరికీ కారణం ఆయన కదంటే ఆయన కారణం కూడా కాదు. సంబంధం లేదు ఈ సృష్టికి ఆయనకి. మరి ఏమీ సంబంధం లేకుండానే ఇంత పని ఎట్లా జరిపింది? కుండలు కనిపిస్తున్నాయంటే కుండలు చేసినోడు ఎవడో ఒకడు కర్త ఉండాలి కదా. మరి ఈ ప్రపంచం కనిపిస్తుందంటే ఇక్కడ ప్రపంచం చేసినోడు ఎవడో ఒకడు ఉండాలి కదా. అసలు ఈశ్వరుడు ఉన్నాడనే సిద్ధి కూడా ఈ సృష్టిని చూసి సిద్ధిస్తారు.
దీని గురించి చెప్పు. భగవద్గీతలో కృష్ణ పరమాత్ముడే అన్నాడు, అన్ని భూతాలలో నేనున్నాను కానీ నాలో ఏ భూతాలు లేవు అంటాడు. నేను అన్నిట్లో ఉన్న నాలో మాత్రం ఏమీ లేవు అంటాడు. అట్లెట్లయితుంది? నువ్వు అన్నిట్లో ఉన్నప్పుడు అన్ని నీలోనూ ఉండాలి కదా. అంటే ఇప్పుడు రజ్జు సర్ప దృష్టాంతంలో అర్థం చేసుకోండి. ఒకే ఒక పగ్గం ఉంటుంది. ఆ పగ్గములో 10-15 రకాల పాములు చూసుకుంటాడు చూసేటోళ్ళు. ఆ అన్ని పాముల్లోనూ తాడు అంటుంది, పగ్గం అంటుంది నేనే ఉన్నాను, అన్ని పాములలో కూడా నేనే ఉన్నాను అంటుంది. కానీ పాములు చెప్పలేవు మేము ఆ పగ్గంలో ఉండామని చెప్పి. పగ్గంలో పాము ఉంటుందా? దగ్గరికి చూస్తే పాము కనిపిస్తుందా? లేదు. ఎప్పుడు కార్యము మిథ్య, అబద్ధము, భ్రాంతి రూపంలో కనిపించిన కార్యం ఏదైతే ఉంటుందో అది కారణంలో ఉండదు. అందుకే ఈ సంపూర్ణ ప్రపంచము కృష్ణ పరమాత్మను మాటను ఆధారంగా పెట్టుకొని ఈ సంపూర్ణ ప్రపంచము మిథ్య, పగ్గం మీద కనిపిస్తున్న పాము లాంటిది. అప్పుడే ఆ వాక్యం కరెక్ట్ అవుతుంది. మరి అలా ఏమి సంబంధం? భగవంతుడు ఈ సృష్టికర్త కాకుండా ఇంత పెద్ద సృష్టి ప్రవృత్తి నివృత్తి కర్మలు జరగడానికి ఎట్లా ఆస్కారం ఉంటుంది? కారణం ఒక ప్రమేయం లేకుండానే ఇట్లా జరుగుతాయంటే అవును జరుగుతాయి. నీకు దృష్టాంతమే కదా కావచ్చు. అలాంటిది ఏమో చూడలేదు కదా. మేము చూపిస్తాం చూడు. చకోర పక్షి. పాతకాలం రాజులు భోజనం తినకపోతే కానీ విషం కలిపేస్తూ ఉంటారు. అందుకే వాళ్ళు భోజనం తట్టం మీద ఒక చకోర పక్షిని ముందు పెట్టుకునేవాళ్ళు. ఆ చకోర పక్షి భోజనం చూసినప్పుడు దాని కలర్ చేంజ్ అయిందంటే కన్నా ఆ భోజనంలో విషం ఉంది అని అర్థం. అప్పుడు రాజు ఆ భోజనము తినడు. ఆ భోజనం తినే క్రియ నుంచి నివృత్తి పొందుతాడు. ఎప్పుడు విషం కలిపి ఉండదో అప్పుడు ఆ చకోర పక్షి అక్కడ ఉంటే కన్నా దాని కలర్ చేంజ్ కావు. అప్పుడు రాజు ఓహో దీని కలర్ చేంజ్ కాలేదు కాబట్టి ఈ భోజనంలో విషం లేదు అని చెప్పేసి ఆ భోజనం తినడానికి ప్రవృత్తి కర్మ చేస్తాడు. ఇందులో సగం పోషణ మాత్రమే మనము దృష్టాంతంలో చూసుకోవాలి. ఇప్పుడు పూర్వపక్షి ఏమంటున్నాడు? కారణంలో ఏమాత్రం వికారం పొందకుండా దాని ప్రమేయం లేకుండానే కార్యంలో ఏమీ జరగదు అని. ఇప్పుడు ఎప్పుడైతే విషయం కలపలేదో చకోర పక్షి తన పాడుకది టేబుల్లో కూర్చో ఉంది. అదేమన్నా రాజుకు నువ్వు భోజనం తినొద్దనేమని చెప్తుందా? పోనీ కొద్దిగా సింగిల్ హింట్ అన్న ఇచ్చిందా? విషం కలిపినప్పుడైతే కానీ కనీసం దాని కళ్ళలో కొద్దిగా చేంజ్ వచ్చింది, కళ్ళలో కొంచెం చేంజ్ అయ్యాయి. అప్పుడు ఆయన ఇందులో విషం కలిపినారని చెప్పేసి నివృత్తి అయ్యాడు. కానీ విషం కలపలేని స్థితిలో ఉన్నప్పుడు దాని కళ్ళలో ఏమాత్రం చేంజ్ కూడా రాలేదు. అది రాజు నువ్వు భోజనం నువ్వు ప్రవృత్తి కర్మ చేయని చెప్పలేదు, దాంట్లో ఏ మార్పులు రాలేదు. అయినప్పటికీ కూడా రాజు చేతుల్లో భోజనం తినే పని జరిగిందా లేదా? ఆ భోజనంలో విషం కలపలేదు కాబట్టి నేను దీన్ని తినచ్చు, తింటే నేను చచ్చిపోను అని భోజనం తిన్నాడా లేదా రాజు? మరి రాజు చేతుల్లో ప్రవృత్తి కర్మ ఎట్లా జరిగింది? అదేమని చెప్పిందా? చకోర పక్షి మాట్లాడిందా? అంటే ఏదో ఒక వస్తువు వికారాన్ని పొందకుండా కదలకుండా ఎవరికి ఏమి చెప్పకుండా కూడా దాని సన్నిధి మాత్రంలో పోయి కూడా కొన్ని కర్మలు జరుగుతాయి అని. అలాగే నిర్గుణ నిరాకారుడైన పరమాత్ముడు తన పాటుకు తన సైలెంట్గా ఉన్నాడు. ఈ మాయా విశిష్ట చైతన్యం వల్ల దాని సన్నిధి మాత్రంలో మనమందరూ పోయేసి మనలో ప్రవృత్తి కర్మలు నివృత్తి కర్మలు జరుగుతున్నాయి. అంతేకాని ఆ పరమాత్ముడు ఈ సృష్టికి కారణం కాదు. ఆయనకు ఏమి కారణాలు లేవు, ఆయన ఈ సృష్టికి కారణం కాదు. అందుకే కార్యకారణాలకు అతీతమైన స్వరూపము నిర్గుణ నిరాకార స్వరూపము. నువ్వు ఆ స్వరూపుడివి, నువ్వే ఆ సాక్షి చైతన్యంలో అందులో నిలబడు. నువ్వు ఆ పొగ్గము ఎప్పుడే కానీ ఆ పామును పుట్టడానికి కారణం కానే కాదు. మనం పోయి పగ్గమా నువ్వెందుకు ఈ పామును పుట్టించావు? నీ వల్ల నేను భయపడి హార్ట్ అటాక్ తెచ్చుకొని 15 లక్షలు హాస్పిటల్కి ఖర్చు చేసుకున్నాను, నువ్వు నాకు నా డబ్బులు కట్టి లేకపోతే నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తానని పగ్గం మీద చెప్పి నీకు పోతామా? ఆ పగ్గం ఏమంటుంది ఒకవేళ మాటలు వస్తే? అరే మూడు కూడా నా పాటికి నేను సైలెంట్గా ఉన్నా, నాలో కర్తృత్వం లేదు, భోక్తృత్వం లేదు, చచ్చిపోయిన శవంలాగా పడి ఉంటాను.
నేను ఏ పనులు చేయలేను, సృష్టి పనులు చేయను, సంహార పనులు చేయను. అలాంటి నా మీద నువ్వు ఆరోపణ చేస్తావేంట్రా? ఆ నిర్గుణ నిరాకరుడైన పరమాత్ముడు అట్లే అంటాడు, ఓరి దుర్మార్గుడా, అసలు శివ శక్త్యాయుక్తో మాయా విశిష్ట చైతన్యం లేకపోతే నేను కూడా ఏమి సృష్టి పనులు కానీ ఏమి చేయలేను. నేను నిర్గుణ నిరాకార స్వరూపుని, అకర్త అభోక్త, నాలో కర్తృత్వం లేదు, భోక్తృత్వం లేదు, ఏ గుణాలు లేవు. ఊరికి నా మీద ఆరోపణ చేస్తావు ఎదురు నేను సృష్టిని చేసినానని చెప్పేసి ఆ నిర్గుణ నిరాకారుడు పరమాత్మ కూడా తిడతాడు. నీవు లేని ప్రపంచాన్ని ఊహించుకొని నువ్వు ఏడుస్తూ దుఃఖాన్ని బట్టి నా మీద ఆరోపణ చేస్తావా అని. కాబట్టి ఆ పరమాత్ముడు కారణ కార్యాలకి శూన్యంగా అతీతంగా ఉంటాడు. అది నువ్వే అయినావు. మరి ఆ స్వరూపం నీదే అయినప్పుడు నువ్వు అలాగే సైలెంట్గా ఉండిపోవాలి కదా. ఊరికి ఆ పని చేసుడు, ఈ పని చేసుడు, ఇంకా అది చేయాలి ఇది చేయాలని ఎందుకు నీకు పెండింగ్ ఫైల్స్? ఆ పరమాత్ముడిలోనే ఆ తత్వం లేదు, కర్తృత్వ భక్తం లేదు. నీకెందుకు వస్తుంది కర్తృత్వం? లేనిపోని బాధ్యతలు, ప్రపంచాన్ని అంతా నువ్వే మూసిపడ్డాడు కదా. పాపం వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు, అయ్యో పాపం అని. అజ్ఞానమే కదా అది. ఆ పరమాత్ముడిలోనే కర్తృత్వ భక్తృత్వం లేదు. నీకెందుకు ఆ కర్తృత్వ భక్తృత్వం? వదిలించుకో, సైలెంట్గా నిర్వికల్ప సమాధి స్థితికి పోను, నీ స్వరూపంలో నిలబడు. భావనాతీత భావం, ఎమోషనల్లో ఓహో ఎంత ఏడిపించుడు, ఆయనలో ఏ భావనలు కూడా లేవు, ఏ ఫీలింగ్స్ ఉండవు. గుణాలు లేనప్పుడు ఇంకా భావనలు ఎలా వస్తాయి? అలాంటి స్వరూపం నువ్వు. సమరసం అసమానం, అంతటా ఒకేలాగానే ఉంటాడు. సమరసం అంటే ఈ మామిడి పండ్లు ఒకవైపు తీపిగా ఇంకోవైపు పుల్లగా ఉన్నట్టు లేదు, అంతటా ఆనంద స్వరూపంగానే ఉంటాడు. అసమానం మాన సంబంధ దూరం, ఈ మనసుకు దానికి ఇవన్నీ చాలా దూరం. అసలు ఈ మనసు బుద్ధులు ఆ పరమాత్మను పాంచభౌతికమైన వస్తువులే దాన్ని టచ్ చేయలేవు. ఆ పంచభూతాలలో సత్వప్రధానంగా పుట్టి నీ మనసు బుద్ధులు ఎక్కడ టచ్ చేస్తాయి? పంచభూతాలే ఆ పరమాత్మను టచ్ కూడా చేయలేవు. ఈ మనసు దాన్ని టచ్ చేయడానికి ఎక్కడ వస్తుంది? మనమే ఇటువైపు వచ్చేసినాం, మన స్వరూపం నిలబడకుండా ఇటువైపు వచ్చేసినాం. ఎక్కువ బొంగాకు తాగినప్పుడు ఇట్లా భ్రాంతులు కలుగుతాయి. ఎవడో ముసలోడు బొంగాకు తాగేసి చేతిలో కర్ర పెట్టుకొస్తున్నట్టు సేటు, ఆ శరీరాన్ని వదిలిపెట్టేసి అహం బుద్ధి వేరే చోటుకి వెళ్ళిపోతుంట బొంగాకు ఎక్కువ తాగితే కానీ. అంత విపరీతంగా అయిపోతుందంట. ఆ కట్టినే నేను అనుకున్నాడు, కట్టి సేటు నేను కట్టి అనుకున్నాడు. శరీరాన్ని కట్టి అనుకున్నాడు, ఆ కట్టిని మనిషి అనుకున్నాడు. ఆ సేటుది ఆ పరుపు ఉంటుంది కదా, ఆ సేటులో కట్టిని పండబెట్టేసి దానికి రగ్గు గప్పుతున్నాడంట. ఏం చేస్తున్నావు, కట్టికి ఎందుకు రగ్గు గప్పుతున్నావు అంటే కానీ షేట్జీ సోరా, ఆ సేటు పనుకుంటా ఉన్నాడు ఆయన సేటు. మరి నువ్వెవరంటే నేను కట్టిని అంటాడంట. నేను కట్టిని, ఆయన సేటు అని చెప్పేసి. అంత విపరీతంగా మన శరీరాన్ని వదిలిపెట్టేసి వేరే చోట అహం బుద్ధి వెళ్ళిపోతుంది. మనం కూడా అంతే విచిత్రంగా సచ్చిదానంద స్వరూపంలో అహం బుద్ధి పెట్టుకునేది ఈ పనికిరాని మనసు బుద్ధుల్లో అహం బుద్ధి పెట్టుకుంటున్నాం. మాయా మదిరయ్య ఊరికే చెప్పలేదు, పెద్ద సారాయి తాగినాం, బొంగాకు కన్నా డేంజర్ అయిన మొత్తులో ఉన్నాం మనం. దానికన్నా పెద్ద సారాయి తాగినాం, ఇప్పుడు కిక్కులోనే ఉన్నాం, ఇంకా తేలాడుతూనే ఉన్నాం, తాగి అటు ఇటు తేలాడుతూనే ఉన్నాం. అలాంటి మన స్వరూపంలో ఈ మాన సంబంధ దూరం, ఈ మనసుకి ఏం సంబంధమే లేదు. మత్తులో ఉన్నాం కాబట్టి మనసులోకి వచ్చేసినాం. నిగమవచన సిద్ధం, మళ్ళీ శాస్త్రవచనాల ద్వారా ఇది స్వతసిద్ధమైన వస్తువు. ఇది నిత్యం అస్మత్ ప్రసిద్ధం. ప్రతి ఒక్కడికి నేను లేననే అనుభవం ఎవడికి లేదు. ప్రతి క్షణము మనం ఆత్మానుభూతిలోనే ఉన్నాం. మనం మన స్వభావం నుంచి దూరంగా ఉండలేం, ఛాన్సే లేదు. ఆ తత్వము ఎప్పటికీ దూరం ఉండలేం మనం. అలాంటి పరబ్రహ్మని పూర్ణ సమాధి స్థితిలో పూర్ణమైన బ్రహ్మని తెలుసుకోవడం జరుగుతుంది. మరి అలాంటి సమాధి స్థితి కోసం నువ్వు తప్పించాలి కదా. ఎప్పుడు రా దేవుడా అలాంటి నిర్వికల్ప సమాధి స్థితిలో ఎప్పుడు పోతాంటారు నాయనా? ఏమిది పని, తిన్నామో పడుకున్నామో తెల్లారి రోజు ఇవే పనులు చేస్తున్నాను, తెలుసుకుంటాను దేవుడా, ఆ సమాధి స్థితిని తొందరగా ప్రాప్తించప్పా అని తపన, ప్రార్థన, దాని మీద మహత్వ బుద్ధి ఎక్కువ పెంచుకుంటూ ఉండాలి కదా. ఎందుకంటే అలాంటి సమాధి స్థితిలో నువ్వు ఇలాంటి తత్వాన్ని పూర్ణంగా చూసే అవకాశం ఉంటుంది. ఈ పరోక్ష జ్ఞానంలో అంత సామర్థ్యం లేదు.
కాబట్టి ఇక్కడ మళ్ళీ శరీర బుద్ధి జగత్ సత్యత బుద్ధికి తురంత వచ్చేస్తూ ఉంటాం. అందుకే దాని మీద అలాంటి మోహం పెంచుకోవాలి. మళ్ళీ ఇంకో శ్లోకం చూసేద్దాం. ఆజరమరమస్తా భాసవస్తు స్వరూపం స్థితిమిత సలిల రాశి ప్రఖ్యమాఖ్యా విహీనం శమిత గుణ వికారం శాశ్వతం శాంతమేకం హృది కలయతి విద్వాన్ బ్రహ్మ పూర్ణం సమాధో. అజరమరమస్తా భాసస్వస్తు స్వరూపం స్థితిమిత సలిల రాశి ప్రఖ్యమాఖ్యా విహీనం శమిత గుణ వికారం శాశ్వతం శాంతమేకం హృది కలయతి విద్వాన్ బ్రహ్మ పూర్ణం సమాధో. విద్వానుడైన వాడు ఆ పూర్ణమైన బ్రహ్మని పూర్ణమైన సమాధి స్థితిలోనే హృదయంలో తెలుసుకుంటాడు. ఆ పరమాత్మ అంటే అజరం, ముప్పు లేని, అజరం, అమరం అంటే ముసలితనం, షడ్భావ వికారాలు లేని తత్వము, మళ్ళా మృత్యు లేని తత్వము. అజరం అంటే అపక్షయ శూన్యం, అమరం అంటే నాశరహితం, అస్తాభాస వస్తు స్వరూపం అంటే అస్తాభాసం తచ్చ ఆభాసాలు, జ్ఞానాభాసాలు, మోహ ఆభాసాలు తొలగిపోయిన ఏ స్వరూప జ్ఞానం వల్ల ఆభాసాలన్నీ తొలగిపోయి ఉంటాయో అలాంటి వస్తు స్వరూపం. అలాంటి వస్తువుని సమాధి స్థితిలో పూర్ణంగా చూసుకుంటాడు. మళ్ళీ స్థితి ఏ ప్రకారమైన గుణాలు లేని, పేర్లు లేని స్థిమిత సలిల రాశి ప్రఖ్యం ఆఖ్యావిహీనం. నువ్వు దాని గురించి ఏ శబ్దాల ద్వారా నువ్వు నిర్వచించదు. ఆయనకి అసలు పేర్లే లేవు, నామరూపాలే లేవు. ఏ పేరుతోటి పిలుస్తావు? నువ్వు పేరు పెట్టడానికి ఏదో ఒకటి గుణం ఉండాలి కదా, వ్యావర్తకం ఉండాలి. ఇప్పుడు మంగళ చైతన్య అంటే కన్నా మిగతా వాళ్ళు ఎవరు తలెత్తి చూడరు, ఆయన మాత్రం చూస్తాడు. అంటే పేర్లు ఎందుకు పెడతామంటే కన్నా వ్యవహారానికి, వాడి నుంచి వీడికి వేరుగా వ్యవహారం పెరగడానికి. ఆయనకింటూ వేరు వస్తూనే లేదు, రూపం లేదు, స్వభావం లేదు. అంతే, ఆయనకు ఏమి పేర్లు కూడా లేవు. సముద్రంలాగా స్థిమిత సలిల అంటే సముద్రంలాగా స్థిమిల సలిల రాశి ప్రఖ్యం ఆఖ్యావిహీనం, నామాలు లేని, శాంతమైన గుణ వికారాలు లేని, శాశ్వతంగా శాంతంగా, శమిత గుణ వికారం శాశ్వతం, శాంతం, ఏకం, అది ఒక్కటే ఉంది. అద్వితమైన పూర్ణ బ్రహ్మని ఆ సమాధి స్థితిలో ఆ విద్వానుడు తెలుసుకుంటాడు. వేరే మార్గం లేదు. ఇప్పుడు పగలు పూట్ల మన ఆత్మస్వరూపం, ప్రకాశ స్వరూపం తెలుసుకోవడానికి బుద్ధి పనిచేయదు. ఎందుకంటే సూర్యుని కిరణాలు ఉంటాయి, చక్షురింద్రియాలు పనిచేస్తూ ఉంటాయి, రాత్రిపూట్ల ల్యాంపులు, దీపాలు ఉంటాయి. మనకు ఇంకా సూర్యకిరణాల వల్లనే, ఆ ప్రకాశం వల్లనే అన్ని పనులు జరుగుతున్నాయి అనుకుంటాం. అదే స్వప్నంలో సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండడు, లోపల మనం ఒక్కరిమే ఉంటాం కదా. లోపల అన్ని స్వప్నంలో జరిగిన విషయాలన్నీ ఏ లైట్ వెలిగించింటివి, ఏ లైన్ మ్యాన్ ఏ ఊరి నుంచి మీటర్ కనెక్షన్ తీసుకొని లోపల ఆ వెలుతురు ఎక్కడి నుంచి తీసుకొస్తుంది? స్వప్నంలో జరిగిన విషయాలన్నీ తెలుసుకున్నావా లేదా? అది ఏ ప్రకాశం? అది మనదే, మనమే ప్రకాశ స్వరూపము. మన స్వప్నంలో ఉన్న సూర్యునికి, చంద్రునికి వెలుతురు ఎవరిచ్చాడు?
మన స్వప్నం కూడా సూర్యచంద్రులు సృష్టి చేయలేదా మనము? ఆ సూర్యుడు ఎంత పెద్దగా ఉండే, మనం స్వప్నంలో చూసిన ప్రపంచాన్ని అంతా వెలుతరిస్తుండే. అలాంటి సూర్యుని పుట్టించిన వాళ్ళమే మనము. కాబట్టి స్వప్నంలోనే మనము అంత అత్యంత ప్రకాశ స్వరూపం అన్న విషయం తెలుస్తుంది. కాబట్టి అట్లా జాగ్రత్త అవస్థ కన్నా స్వప్నావస్థలో మనం ప్రకాశ స్వరూపం తెలుసుకోవడానికి ఈజీ అయింది కదా. అందుకే ఈ జాగ్రత్త అవస్థ కన్నా సమాధి అవస్థలో నువ్వు పరమాత్మని తెలుసుకోవడం స్పష్టంగా వీలవుతుంది. ఈ జాగ్రత్త అవస్థలో మిక్సప్ ఉన్నాయి, ప్రత్యయాంతరాలు ఉన్నాయి, మనసు బుద్ధులు అవి ఇవి అడ్డం ఎక్కువ వస్తుంటాయి. సమాధి స్థితిలో మనసు బుద్ధులు ఏమీ ఉండదు, కేవలం ఆ పరమాత్ముడు ఒక్కడే సింగిల్గా ఉంటాడు. కాబట్టి అక్కడ ఏ డిస్టర్బెన్స్ లేకుండా స్పష్టంగా మనము అనుభూతిని పొందవచ్చు. అందుకే అలాంటి సమాధి స్థితిని పొందాలని బాగా కోరిక తపనలు పెంచుకో. రోజు 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 మెల్లమెల్లగా శనై ఒకేసారి 24 గంటలు కూర్చోలేము. అవకాశం ఉన్నప్పుడు ఫస్ట్ గంట సేపు, గంటన్నర సేపు, 2 గంటల సేపు, 3 గంటల సేపు, ఇంకా దానికన్నా ఎక్కువ కూర్చోవాలని నువ్వు రెడీ అయినప్పుడు పరమాత్ముడే నీకు అలాంటి వ్యవస్థ చేసిస్తాడు. నువ్వేమి చేయాల్సిన అవసరం, నువ్వు రెడీగా, నువ్వు అసలు అంత కంటిన్యూస్గా ఏ నిరాలంబ స్థితి, ఏ ఆలంబనలు లేకుండా, ఒక పుస్తకం కూడా ఆలంబన లేకుండా నువ్వు కూర్చోగలిగినంత సామర్థ్యం వచ్చినప్పుడు భగవంతుడు నీకు అలాంటి అవకాశాలు ఇచ్చేస్తాడు. నువ్వు వెతుక్కొని పోవాల్సిన అవసరం లేదు. గుహలు అవి ఇవి నేను వివేక చూడమని పుస్తకం చదివిన తర్వాతనే ఇంకేం తెలుసుకునేసాను. ఇంకా సైలెంట్గా పోయి ఇలాంటి సమాధి అభ్యాసాలు చేసుకోవాలని అక్కడ డైరెక్ట్గా పోయి చెప్పేస్తే మైసూర్లో, స్వామీజీ ఇంకా చాలు, ఏంది విన్నది ఎంత వినాలి, ఇంకంత అయిపోయింది కదా, తెలుసుకున్నాను, నాకేం ఇంట్రెస్ట్ లేదు, నేను బాగా నేర్చుకుని ఇంకొకరికి పాఠాలు చెప్పుకోవాలన్న కోరిక కూడా లేదు, నాకు ఇంట్రెస్ట్ లేదు, విసుగు వస్తుంది, లాస్ట్కి వస్తుంది, నాకు ఇంట్రెస్టే లేదు, సైలెంట్గా నేను ఇంకా నిర్వికల్ప సమాధి స్థితి అభ్యాసాలు చేసుకొని శరీరం ఉన్నంతసేపు ఉండని ఉండి రాలిపోయి నేను సైలెంట్గా ఉండాలనిపిస్తూ ఉంది, నాకు ఇంకా ఫర్దర్ ఇంకేం శాస్త్రాలు కూడా నాకు ఇంట్రెస్ట్ వస్తా లేదు అని. సరే మంచిదే, కానీ దాన్ని కొద్దిగా ప్రాక్టికల్గా ఇక్కడ టెస్ట్ చేసుకొని పో. నీకు గుహ లాంటి వాతావరణం కావాలి కదా, నువ్వు రూమ్లో పో. ఇంకా నువ్వు ఆకిలి దొప్పి సమస్యలని గెలిచే పరిస్థితులు కూడా లేవు. నువ్వు బయట ఎక్కడైనా గుహలకు పోవాలంటే గుహలు ఉన్న చోట అన్నక్షేత్రాలు ఉండవు, అన్నక్షేత్రాలు ఉన్న చోట గుహలు ఉండవు. డిస్టెన్స్ భయంకరంగా ఉంటుంది. అంత డిస్టెన్స్లో నువ్వు అన్నక్షేత్రంలో అన్నం తెలుసుకొని కూర్చొని పోతే కానీ తిండి కోసమే బతికినట్టు ఉంటుంది. 15 కిలోమీటర్లు నువ్వు కేవలం అన్నక్షేత్రం నడుచుకొని పోవడు ఇదే సరిపోతూ ఉంటుంది. ఇంక పోనీ ఎవరన్నా రేషన్ అవి దానం ఇచ్చినా కూడా నువ్వు ఇక్కడే వండుకొని తినాలంటే కానీ 6 గంటల సమయము వండుకొని తిని పాత్రలు కడగడంలోనే వేస్ట్ అయిపోతూ ఉంటుంది. నువ్వు ఇంకేం సమాధి అభ్యాసం చేసుకుంటావు? మళ్ళీ ప్రతి క్షణము నెక్స్ట్ పూట అన్నం ఏంటి, నెక్స్ట్ పూట అన్నం యోధిస్తారు, ఎక్కడి నుంచి వస్తుంది, ఆ టెన్షన్ ఒకటి చంపుతూ ఉంటుంది. అందుకే ఇక్కడే నీకు రూమ్లోనే గుహ లాంటి వాతావరణం తయారు చేస్తాను, పని మనిషికి చెప్పేస్తాను. నీకు 2 పూట్ల భోజనం, 11:30కి భోజనం ఉండేది. ఛాయ్ 2 పూట్ల ఛాయ్, 2 పూట్ల భోజనం నీ రూము బయట పెట్టేస్తుంది పని మనిషి. నువ్వు ఎన్ని రోజులు ఉండగలుగుతావో, అంటే పుస్తకాలు, మొబైలు, ల్యాప్టాప్ అన్నీ తీసేసుకున్నాడు, కానీ పుస్తకాలు ఎక్కువ ఉండేసరికి పుస్తకాలు నీ మీద విశ్వాసంతో వదిలిపెడుతున్నాను. ఏ ఆలంబనాలు తీసుకోకూడదు, నిరాలంబంగా ఉండాలి. పరమాత్మని స్వరూపం నిరాలంబం, దేని ఆలంబనంగా పెట్టుకోడు. పుస్తకాలు కూడా చదువుకూడదు. నువ్వు అలా చదువుకుంటే ఎంతసేపు కూర్చోగలుగుతావు, ఇక్కడ కూర్చో. ఆయన స్వామీజీ అనుకున్నాడంట, ఏం లేదన్నా మొండికి వేసుకుని 1 నెల రోజులన్నా నా మీద జిద్ది కన్నా కూర్చొని చూపిస్తాడు అని అనుకున్నట్ట. నేను కూర్చోగలను, సరేలే, దీనికన్నా ఇంకా మంచి అవకాశం ఏమి ఉంటుంది, ఇంత అనుకూలమైన వ్యక్తి ఉన్నాడని చెప్పేసి సరే అని కూర్చుంటే బాగా పద్మాసనం వేసుకుని కూర్చుంటే 45 నిమిషాలకే కాళ్ళు నొప్పి లేసి పద్మాసనం అయినా కూడా లేవలే. మొండకి వేసుకొని అట్లా ఇట్లా ఇంకొక 45 నిమిషాలు 1.5 గంట సేపు మొండకి వేసుకొని కూర్చున్నా. ఇంకా దానికన్నా మించి కూర్చోలేకపోయాను. ఇంకా కాలు చాపేసాను, ఆసనం నుంచి బయటకు వచ్చేసాను, కళ్ళు తెరిచేసి అట్లా గోడ కోరుకొని ఇంకా అట్లే ధ్యానంలో కూర్చుందాం అనుకున్నాను. నిద్రాదేవి తాండవం చేస్తూ ఉంది, గోడకి
సపోర్ట్ లేకుండా కూర్చుంటే కన్నా అలర్ట్గా ఉంటాము. గోడకి వీపు సపోర్ట్ ఇచ్చినామంటే స్వాహ గోయిందా వెళ్ళిపోతుంది, నిద్రాదేవి అటాక్ చేస్తుంది. ఇంకా నిద్ర వచ్చేస్తూ ఉంది. ఇంకా వంటింటి పక్కలోనే రూము, అక్కడ మంచి తిరుగుబాతు స్మెల్ అవి ఇవి వస్తూ ఉంటే ఇంకా లోపల పేగులు గొరగర గొరగర గర అంటున్నాయి. ఇంకా ఆమె భోజనం అక్కడ పెట్టేసిపోయింది పని మనిషి. ఇంకా భోజనం తిన్నానా, ఓహో నిద్రాదేవితి తాండవం చేసేసి 2 గంటల సేపు నిద్ర వెళ్ళిపోయింది భోజనం తిన్న తర్వాత. మళ్ళా లేస్తాను, 5 నిమిషాలకు కూర్చోని బుద్ధి అయితే లేదు. తట్టుకోలేక మళ్ళా తపోవన మహారాజుది జీవన చరిత్ర పుస్తకం ఉండే, ఆ పుస్తకము చదువుతుంది. సంపు ఫుల్ పుస్తకం, ఇంకా ఫుల్గా పుస్తకము జీవన చరిత్ర మొత్తం చదివేసాము ఒక పుస్తకం పూర్తిగా. ఇంకా రాత్రి 8:30కి బయటకు వచ్చేసాను. ఇంకా ఇది కాని పని, అనవసరంగా స్వామి గురుగారు చెప్పింది కరెక్టే, అలవాటు లేకుండా పోయి మళ్ళీ ఆ గుహలో ఏం కూర్చుంటాం, దేనికి పనికి రాకుండా అయిపోతాం. పోయిడ్చి గురుగారికి దండం పెట్టుకుంటే, ఏంట్రా ఏదో మండికేసుకొని ఒక నెల రోజులను కూర్చుంటావు అనుకుంటే, కానీ మొదటి రోజే సాయంత్రమే బయటకు వచ్చేవి ఏంటంటే, స్వామీజీ మధ్యాహ్నమే పడుకునేసాను, తర్వాత పుస్తకం ఆలంబనం తీసుకునేసాము. ఇంకా పుస్తకం ఆలంబన తీసుకున్నాం కాబట్టి ఇంకా అబద్ధాలు చెప్పుకొని కూర్చోవచ్చు, కానీ ఈ మార్గంలో మంచిది కాదు కదా. ఆయన ఏ పుస్తకాలు కూడా ఆలంబన టచ్ చేయకుండా కూర్చోవాలని నేను ఇంకా ఆలంబన తీసుకునేసాను కాబట్టి నేను ఓడిపోయాను. ఇంకా కష్టం ఉంది, ఇంకా కొద్దిగా మనసు రెడీగా లేదు అంత సైలెంట్గా ఏ ఆలంబనాలు లేకుండా కూర్చోవడానికి. అది భోజనం సప్లై ఇస్తుంటే కూడా కూర్చోలేని పరిస్థితిలో ఉంది మనసు. ఇంకా తమో గుణంలోకి వెళ్ళిపోతాం. నిద్రాదేవితి ప్రతి ఒక్కడు మూర్ఖుడు కూర్చొని ధ్యానం చేస్తున్నాను అనుకుంటున్నాడు, ధ్యానంలోనే నిద్రకి వెళ్ళిపోతాడు వాడు. అలాంటి పనికిరాని ధ్యానం ఎక్కువ అలవాటు చేస్తే కానీ సోమరిపోతులాగా తయారైపోతాడు, మళ్ళీ దేనికి పనికి రాకుండా పోతాడు. తమో గుణము విపరీతంగా అటాక్ అయిపోతుంది. అట్లా కాదు, బాగా సమాధానం శ్రవణం పార్ట్ స్పష్టంగా లేకపోతే గాన నీకు ఆ సమాధిలో అసలు కూర్చో. ఇప్పుడు కూడా మనం కూడా మన ఆశ్రమంలో కూడా ఉదయం క్లాసు మధ్యాహ్నం క్లాసు ఇప్పుడు అంతే 3 గంటలు 4 గంటల సేపు కంటిన్యూస్గా కూర్చునే లాంటి ఫెసిలిటీ ఉంది ఇక్కడ. మరి టెస్ట్ చేసి ప్రయత్నం చేసి 4 గంటలు కదలకుండా కూర్చొని ట్రై చేసి చూడండి, తెలుస్తుంది అది ఎంత కష్టమో. ఊరికే కూర్చునడం ఎంత కష్టం అని చెప్పేసి అది మెల్లమెల్లగా శనై ఉపరమి మెల్లమెల్లగా ఈరోజు 45 మినిట్స్, రేపు 50 మినిట్స్, రేపు 1 అవర్ కానీ పెంచుకుంటూ ఉండాలి. ఆ సమాధి అభ్యాసం ఇక్కడ చేసుకో. ఎప్పుడు నీకు కంటిన్యూస్గా కదలకుండా 3 అవర్స్ 4 అవర్స్ కూర్చునే అంత సామర్థ్యం వచ్చిందన్నప్పుడు ఆ భగవంతుడే నీకు అలాంటి అవకాశం ఇస్తాడు. మళ్ళీ నువ్వు ఏ సేవ చేయాల్సిన అవసరం లేదు, ఏ పని చేయాల్సిన, నీలో ఆ సామర్థ్యం వచ్చిన వెంబడే నీకు అలాంటి ఫెసిలిటీ రెడీగా ఉంటుంది. మాతా మాణికేశ్వరం ఆశ్రమంలో కొత్తగా వచ్చిన విద్యార్థులకి 6 నుంచి 8 గంటల సేపు సేవ ఉంటుంది. కానీ అదే ఆశ్రమంలో కళావతమన్న ఆమెకి నువ్వు ఏ పని చేయకూడదు, ఏవి చేయకూడదు, కేవలం ధ్యానం, నీ స్వరూపం గురించి చింత చేయాలి. ఎందుకంటే వాళ్ళు జ్ఞానులు, ఆ కెపాసిటీ వచ్చింది కాబట్టి నువ్వు ఈ అభ్యాసానికి రెడీగా ఉన్న గొప్ప నువ్వు ఆ అభ్యాసం చేసుకోవాలి. భగవంతుడు కూడా అంతే, నీలో ఆ యోగ్యత సామర్థ్యం వచ్చినప్పుడు నీకు అలాంటి వ్యవస్థలు కూడా రెడీ అయిపోతాయి. అలా కాకుండా ఊరికే అక్కడ ఇక్కడ అడవుల్లో గుహల్లో పోయి అనుశాసనంలో లేకుండా ఇంకా తమో గుణాన్ని పెంచుకొని విపరీతంగా అజ్ఞాన ఆవరణాన్ని పెంచుకుంటూ పోతారు. అట్లా మెల్లమెల్లగా చేసుకోవాలి అవకాశము. రోజు దాని మీద మహత్వ బుద్ధి పెంచుకొని అట్లా సమాధి స్థితి మీద ప్రేమను పెంచుకొని కొద్ది కొద్దిగా చూసుకోవాలి. ఎందుకు కూర్చోలేకపోతున్నాను, ఈ కూర్చున్నప్పుడు 45 నిమిషాల్లో శరీరంలో వచ్చిన నొప్పిని ఎందుకు తట్టుకోలేకపోతున్నాను, ఈ శరీరమే నేను కాదు అన్నప్పుడు ఈ శరీరంలో ఉన్న నొప్పి ఎందుకు స్వీకరిస్తున్నాను, విన్నది ప్రాక్టికల్గా ఎందుకు ఫెయిల్ అవుతూ ఉంది. కామారెడ్డిలో శబరిమాత 7 సంవత్సరాలు కదులుకుంగా కూర్చుంది. 7 సంవత్సరాలు చెదులు పురుగులు వచ్చేసి మొత్తము స్కిన్ని తినేసినాయి. తెల్లగా ఎముకలు కనిపిస్తున్నాయి, తొడకున్న ఎముకలు కింద బాగానే శరీరం చెదులు మొత్తం చీమలు తినేసినాయి. మరి చీమలు కొరికినప్పుడు నొప్పి అయిందిదా, మరి ఆ నొప్పినంతా తట్టుకొని ఎందుకు కూర్చున్నారు. నేను 45 నిమిషాలు వచ్చి కాళ్ళు నొప్పి వస్తే కాళ్ళు ఎందుకు సాపేస్తున్నాను, మరి నేను ఈ శరీరాన్ని కాదు కదా, కానీ నా ఈ నొప్పి అనుభూతిలోకి ఎందుకు వస్తూ ఉంది. ఇది కదా సంశయము.
మూర్ఖులకి అడగతగిన ముముక్షులకి నాకేమీ డౌట్ లేదు, శాస్త్రంలో ఏమీ డౌట్ లేదు. కాస్త నువ్వు ఏ ప్రశ్న అడిగండి అడిగేస్తాను. అది కాదురా నా మూర్ఖుడు, ఆ డౌటు నువ్వు విన్నది శరీరంలో ఉన్న నీకు సంబంధం లేదంటూ కూర్చున్నప్పుడు నొప్పి అయినప్పుడు ఎందుకు లేస్తున్నావు? నొప్పి నీది కాదు కదా, శరీరం నీది కానప్పుడు శరీరం నొప్పి నీది కాదు కదా, మరి కూర్చో మరి చూద్దాం. ఇది సంశయం. విన్నది ప్రాక్టికల్గా అప్లై చేయలేకపోతున్నాము, ఇది కదా సంశయము. అక్కడ కూర్చోవాలి. ఓహో, ఈ నొప్పి ఎవరిది, ఎందుకని మండుకేసుకొని కూర్చోవాలి. నొప్పి కానీ కాళ్ళు రక్తము గడ్డగట్టి పగిలిపోని చచ్చిపోని నేను లేవను, జోము పట్టుకొని ఏమన్నా అయిపోయిన బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపించి నా ప్రాణమే వెళ్ళిపోని నేను లేవను. నాకు ఈ శరీరానికి సంబంధం లేదు, నాకు ఈ నొప్పికి సంబంధం లేదు. అంత తెగింపు వస్తేనే ఏమన్నా సమాధి స్థితిలో కూర్చోగలుగుతాం. లేకపోతే ఏమీ ప్రయోజనం లేదు. ఓహో, అంత చిన్న సాధన కాదు. అందరికీ షార్ట్ కట్లు అంటే ఇష్టమే, చాలా తొందరగా మోక్షాన్ని పొందాలని అందరికీ ఉంది. ఎవరికి లేదు కోరిక? అందరికీ ఉంది. దానికి యోగ్యం ఉందా నీకు? 45 నిమిషాలు ఒక చోట కూర్చోలేకపోతున్నావు, ఆ చిన్న తొడల్లో వచ్చిన నొప్పిని తట్టుకోలేకపోతున్నావు, నీకు అంత తొందరగా మోక్షం కావాలా? ఈ జీవన్ముక్త పురుషుల చరిత్రలు చదువు. ఎన్ని తిప్పలు పడ్డారు, చేతులు కాళ్ళు ఇరగొట్టుకున్నారు. కుక్క సావు అనుకోండి, అంత విపరీతమైన కష్టాలు పడితే అంత గొప్ప స్థితికి పోయారు. ప్రాక్టికల్గా నువ్వు ఇంకా అంటే ఏబిసిడీలు కూడా స్టార్ట్ చేయలేదు. ప్రాక్టికల్గా ఈ శరీరంలో ఉన్న నొప్పి అవుతున్నా కూడా ఆ నొప్పిని సహించి ఆ నొప్పి నాది కాదని అభ్యాసం చేసి చూడు, అప్పుడు అర్థమవుతుంది ఏంటి నువ్వు విన్నదేంటి, నువ్వు ఆచరణలోకి ఎందుకు తీసుకొని రాలేకపోతున్నావు అని చెప్పేసి. ఇలా అలవాటు చేసుకోవాలని మిగతా మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.